నమస్కారం అండి. వెల్కమ్ టు ఎల్కే కోచింగ్ సెంటర్. దట్స్ ఏ గ్రేట్ సిస్టమ్ టు ఎవ్రీవన్. సో మనకు పిఏ అండ్ పోస్ట్‌మ్యాన్ రెండు నోటిఫికేషన్స్ అండ్ రెండు ఎగ్జామ్స్ అయిపోవడం జరిగింది. సో నెక్స్ట్ మనకున్నటువంటి నోటిఫికేషన్ ఎంటీఎస్. సో రెండు రాష్ట్రాల్లో ఆల్రెడీ మనకు తెలంగాణ అండ్ ఏపీ. సో నవంబర్ 8న నోటిఫికేషన్ రావడం జరిగింది. సో నోటిఫికేషన్ సంబంధించిన కొన్ని అంశాలు ప్లస్ సిలబస్ అనాలిసిస్ చూద్దాము. దీనికంటే ముందు నిన్న పోస్ట్‌మ్యాన్ ఎగ్జామ్ జరిగింది ఏపీ తెలంగాణ. తెలంగాణతో పోల్చుకుంటే ఏపీ పేపర్ టఫ్ ఇవ్వడం జరిగింది. సో లాస్ట్ టైం తెలంగాణ పేపర్ టఫ్ ఇచ్చాడు, ఏపీ పేపర్ ఈజీగా ఇచ్చాడు. బట్ ఈసారి ఏపీ పేపర్ టఫ్గా తెలంగాణ పేపర్ ఈజీగా ఇచ్చాడు. బట్ లాస్ట్ టైంతో తెలంగాణ పేపర్తో పోల్చి ఈసారి ఏపీ పేపర్ ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా టఫ్ ఉంది. అంటే అబౌవ్ యావరేజ్ అండ్ టఫ్ క్వశ్చన్స్ ఇచ్చాడు ఏపీకి వచ్చేసేసి. దాంట్లో అవుట్ ఆఫ్ సిలబస్ ఇచ్చాడు. తర్వాత సిలబస్ కూడా ఫాలో కాలేదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు వాల్యూమ్ 5 నుంచి చేసేసి మనకు 10 క్వశ్చన్స్ అండ్ 20 మార్క్స్. బట్ ఎక్కడ కూడా యావన్ అనేది ఫాలో అవ్వలేదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇప్పుడు వాల్యూమ్ 5లో మీకు పోస్ట్‌మ్యాన్లో ఇచ్చినటువంటి సిలబస్లో హెచ్ఓ, ఎస్ఓ, బీఓ, మెయిల్స్, తర్వాత ఫేసింగ్, బీ2 క్యాంప్ కరెస్పాండెంట్స్, లేట్ లెటర్స్, 2 లేట్ లెటర్స్, మిస్ డైరెక్టర్ ఆర్టికల్స్ ఇట్లాంటివి ఉన్నాయి. ఇందులో నుంచి ఒక మెయిల్ బ్యాగ్స్ తప్ప ఎక్కడ టచ్ చేయలేదు. బట్ అవుట్ ఆఫ్ సిలబస్ ఇచ్చాడు. 13th రూల్లో ఉన్నటువంటి ఆఫీస్ ఆఫ్ ఎక్స్చేంజ్ గురించి కానీ, 9th రూల్లో ఉన్నటువంటి ట్రాన్సిట్ ఆఫీసర్స్ ఇట్లా వేరే వాటి గురించి ఇచ్చాడు. బట్ సిలబస్లో ఉన్న మీకు ఇన్ సిలబస్లో ఇచ్చినట్టు డిస్కస్ చేయలేదు. తర్వాత అవుట్ ఆఫ్ సిలబస్ కూడా మెన్షన్ చేశాడు. వాల్యూమ్ 6 పార్ట్ 1 కానీ, తర్వాత పిఓ గైడ్లో కానీ దాని సిలబస్ దాటి వెళ్ళిపోయాడు. కొంచెం జనరల్ సిలబస్లో కూడా వచ్చాడు. అంటే ఐటీ మోడరేషన్ నుంచి కూడా 2 క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. తర్వాత మ్యాథ్స్ చూసుకున్న కొంచెం ఓకే, మ్యాథ్స్ సిలబస్లో అయినా టఫ్గా ఇచ్చేసాడు. సో జీకేలో తీసేసుకుంటే కరెంట్ అఫైర్స్ లింక్ తీసుకొని ఇచ్చాడు. సో ఓవరాల్గా తీసేసుకుంటే ఏపీ పేపర్ అనేది అబోవ్ యావరేజ్ అండ్ టఫ్. సో దాంట్లో మ్యాక్సిమం మనం 55 to 65 వరకు స్కోర్ చేయవచ్చు. తెలంగాణ పేపర్ అయితే ఇప్పుడు డిపార్ట్మెంటల్ సిలబస్లో 50 క్వశ్చన్స్కి 48 మనమెంటల్లోనే ఇచ్చారు. అంటే ఇన్ సిలబస్లోనే ఇవ్వడం జరిగింది కాబట్టి అన్ని వచ్చేసేది. ఏపీ పేపర్ మాత్రం అలా ఇవ్వలేదు. సో ఏపీ పేపర్కి సంబంధించి మనకు కొన్ని క్వశ్చన్స్ రాంగ్ ఉన్నాయి. ఒక 4-5 క్వశ్చన్స్ రాంగ్ ఉన్నాయి. దాని తర్వాత వచ్చేసి అవుట్ ఆఫ్ సిలబస్ మళ్ళీ ఒక 4-5 ఉన్నాయి. అంటే ఆల్మోస్ట్ ఒక 10 క్వశ్చన్స్ దాకా మనం రైజ్ చేయొచ్చు. ఇంకా బియాండ్ సిలబస్ కొన్ని ఇచ్చినవి మనం చూడాలి. దాన్ని హైయర్ ఆఫీసర్స్ని కాంటాక్ట్ సో ఏం చేద్దాం, వాటిని రైజ్ చేద్దామా లేకపోతే మరి ఫర్దర్ సొల్యూషన్ ఉందా చూద్దాము. దానికి సంబంధించి మీకు ఈరోజు ఈవినింగ్ లేదా రేపు మార్నింగ్ ఆల్మోస్ట్ ఈవినింగ్ మీకు లైవ్లోకి వచ్చేసి ఏపీ పోస్ట్‌మ్యాన్కి సంబంధించినటువంటి అవుట్ ఆఫ్ సిలబస్ ఏ రూల్స్ ఎక్కడి నుంచి ఇచ్చాడో చూద్దాం. అంటే ఇప్పుడు మీకు వాల్యూమ్ 7 తీసేసుకుంటే 5 క్వశ్చన్స్ ఇవ్వాలి ఆర్ఎంఎస్, దాంట్లో దాటిపోయాడు అనమాట. సరే ఓకే, అది తర్వాత డిస్కస్ చేద్దాం దాని గురించి కంప్లీట్గా. ఇప్పుడు ఎంటీఎస్కి వచ్చేసేస్తే మనము ఎంటీఎస్లో మనకు మొత్తం పేపర్ 1 పేపర్ 2 ఉంటుంది. డెస్ట్ అనేది ఉండదు. పోస్ట్‌మ్యాన్కి పిఏకి అయితే డెస్ట్ ఉంటుంది. సో నోటిఫికేషన్ మీకు మన 8th రిలీజ్ చేశాడు. సో అప్లికేషన్ మీరు సబ్మిట్ చేయడానికి లాస్ట్ డేట్ ఎప్పుడంటే మీకు November 29th అనేది మీకు అప్లికేషన్ లాస్ట్ డేట్. ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది? December 26 ఉంటుంది. అంటే మనకు చాలా టైం ఉంది. December 26 అంటే ఆల్మోస్ట్ 1 month ఉంటుంది కాబట్టి మనకు సఫిషియంట్ టైం సరిపోతుంది. ఈ టైం అనేది సరిపోతుంది. నెక్స్ట్ దీనికి ఎలిజిబిలిటీ అనేది మీకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏమి ఇవ్వలేదండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పిఏ తీసేసుకుంటే 12th స్టాండర్డ్, పోస్ట్‌మ్యాన్ తీసేసుకుంటే 10th స్టాండర్డ్ ఉండాలన్నాడు కదా. బట్ ఎంటీఎస్కి ఏం పెట్టలేదన్నమాట. అంటే ఏం అవసరం లేదని. అంటే ప్రీవియస్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఇప్పుడు అట్ ప్రెసెంట్ అయితే 10th వాళ్ళు వస్తున్నారు, కానీ ప్రీవియస్లో ఏం లేదు, 6th 7th ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి దాంట్లో ఏజ్ మెన్షన్ చేయలేదు. ప్లస్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కూడా మెన్షన్ చేయలేదు అనమాట దీంట్లోన. ప్లస్ ఎంటీఎస్ని మిగతా వాటితో పోల్చేసుకుంటే ఇక్కడ ఆర్ఎంఎస్లో ఎక్కువ ఉన్నాయి. ఇక్కడ ఆర్ఎంఎస్లో ఎక్కువ ఉండడం జరిగింది ఎంటీఎస్ సంబంధించి. అంటే సర్ప్లస్ కోటాలో చాలామంది వెళ్ళిపోవచ్చు అనమాట ఈసారి. ఆర్ఎంఎస్ వై డివిజన్ కానీ, వి డివిజన్ కానీ, టీపీ డివిజన్ కానీ, ఏజీ డివిజన్ కానీ, తర్వాత జెడ్ డివిజన్ కానీ. సో అదొకటి. ఇక మీరు ఇక్కడ మిగతా అంశాలు ఏంటంటే మీకు ఇందులో ఎప్పుడు జాయిన్ అయితే ఎంత సర్వీస్ ఉండాలనేది ఒకటి ఉంది. 3 years సర్వీస్ ఉండాలి. మీరు ఎంటీఎస్ ఎగ్జామ్ రాయాలంటే 3 years సర్వీస్ ఉండాలా. అంటే ఇప్పుడు 2021 నోటిఫికేషన్ కాబట్టి మీరు 2018 January 1 అంతకంటే ముందే జాయిన్ అయ్యి ఉండాలన్నమాట. బట్ దీనికి కూడా మళ్ళీ రిలాక్సేషన్ 3 months ఇచ్చాడు. మన పోస్ట్‌మ్యాన్కి పిఏకి ఎలాగైతే ఇచ్చాడో దీన్ని కూడా అలాగే ఇవ్వడం జరిగింది. అంటే మీరు 2018 మార్చ్ కంటే ముందు జాయిన్ అయినా కూడా మీరు ఎలిజిబుల్ అనమాట. అంటే మార్చి 31 లోపల జాయిన్ అయి ఉండాలి మనకు. ఆ లోపల జాయిన్ అయిన వాళ్ళు మనకు ఎలిజిబిలిటీ వస్తుంది అనమాట. దాని తర్వాత జాయిన్ అయిన వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉండదు. సో 3 years అనేది సర్వీస్ ఉండాలి మనకు. 2018 మార్చి ముందు కంటే జాయిన్ అయినటువంటి వాళ్ళందరూ కూడా ఈ ఎగ్జామ్కి ఎలిజిబుల్ అవుతారు మనకు. సో వేకెన్సీ లిస్ట్ కానీ, ప్రిఫరెన్స్ ఆర్డర్ కానీ అంతనే సంబంధించి ఒక పీడిఎఫ్ కానీ ఒక లైవ్ కానీ చేస్తాను. సరే ఇప్పుడు ఒకసారి సిలబస్ అనాలిసిస్ చూస్తే ఇప్పుడు ఇది గుర్తుపెట్టేసేసుకొని మీకు ఏజ్ కానీ లేదా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కానీ ఏమీ లేదు ఎంటీఎస్కి. మీకున్నది ఇచ్చింది ఏంటంటే ఒకటి సర్వీస్ 3 years ఉండాలన్నాడు. అది 2018 January 1 అని జనరల్గా ఇచ్చాడు. బట్ దాన్ని రిలాక్సేషన్ 3 months ఇస్తున్నామని
అప్ టు మార్చ్ వరకు కూడా ఇచ్చేసాను అనమాట. అంటే ఇన్ బిట్వీన్ ఆ మధ్యలో జాయిన్ అయినటువంటి వాళ్ళు కూడా ఎలిజిబుల్. ఇప్పుడు దీని ప్రకారం అయితే 2018 ఫిబ్రవరిలో కానీ జనవరిలో కానీ మార్చిలో చాలామంది జాయిన్ అయ్యారండి. సో వాళ్ళకి ఎలిజిబిలిటీ లేదు, లాస్ట్ టైం ఇవ్వలేదు, ఈసారి ఈ 3 months కూడా ఇచ్చాడు మీకు. ఓకేనా. సో 2018 మార్చి 31 కంటే ముందు జాయిన్ అయిన వాళ్ళందరూ కూడా ఈ ఎండిఎస్ ఎగ్జామ్కి ఎలిజిబుల్ అవుతారు. సరే, సిలబస్ చూసేస్తే మీకు పేపర్ 1 అండ్ పేపర్ 2 ఉంటుంది. సో పేపర్ 2 క్వాలిఫైయింగ్ మార్క్స్, పిఏకైనా పోస్ట్ మ్యాన్కైనా ఎండిఎస్కైనా పేపర్ 2 అనేది క్వాలిఫైయింగ్ అనమాట. సో పేపర్ 1 వచ్చేసి మీకు మెరిట్, అంటే మిమ్మల్ని జాబ్ రావాలా వద్దా అని డిసైడ్ చేసేది ఏంటంటే, డిసైడింగ్ ఫ్యాక్టర్ ఏంటంటే పేపర్ 1. సో పేపర్ 1 మీకు ఎన్ని మార్కులకు ఉంటుందంటే 100 మార్కులకు ఉంటుందండి. ఎన్ని మార్కులకు ఉంటుంది? 100 మార్కులకు ఉంటుంది. సో 50 క్వశ్చన్స్, ఒక్కొక్క క్వశ్చన్కి వచ్చేసి 2 marks ఉంటుంది. సో పేపర్ 1లో ఏమేమి ఉందో డిస్కస్ చేద్దాం. దీంట్లో మీకు పిఓ గైడ్ 1 అండ్ వాల్యూమ్ 5 దీని నుంచి మొత్తం 30 క్వశ్చన్స్ వస్తాయి. పిఓ గైడ్ 1 నుంచి 23 క్వశ్చన్స్, వాల్యూమ్ 5 నుంచి 7 క్వశ్చన్స్, 30 క్వశ్చన్స్, 60 marks అవుతాయి. తర్వాత మీకు చూడండి ఇక్కడ ఎలా ఉంటుందంటే, పిఓ గైడ్ 1 నుంచి మీకు 23 క్వశ్చన్స్ వస్తాయి, అంటే 46 marks. తర్వాత వాల్యూమ్ 5 నుంచి 7 క్వశ్చన్స్ ఇస్తాడు, అంటే 14 మార్కులు. అవునా. నెక్స్ట్ వచ్చేసేసి అర్థమెటిక్ రీజనింగ్, రీజనింగ్ ఏమి ఉండదు, ఓన్లీ అర్థమెటిక్. సో అర్థమెటిక్ వచ్చేసి మీకు 10 క్వశ్చన్స్ ఉంటాయి, 20 marks. తర్వాత జీకే 10 క్వశ్చన్స్ ఉంటాయి, 20 marks. సో టోటల్ ఎంత మీకు 60, 80, 100. సో ఇది 100 marks అనమాట, జస్ట్ ఓవర్ వ్యూగా. సో పిఓ గైడ్ 1 23 క్వశ్చన్స్, వాల్యూమ్ 5 7 క్వశ్చన్స్, అర్థమెటిక్ 10 క్వశ్చన్స్, జీకే 10 క్వశ్చన్స్. సరే, దీంట్లో ఒక్కొక్కటి ఏమేమి ఉందో ఒకసారి చూద్దాం దీనికి సంబంధించి. సో పిఏ పోస్ట్ మ్యాన్ ప్రిపేర్ అయిన వాళ్ళకి ఇది ఈజీగా ఉంటుంది. బస్ట్ ఇప్పుడు అవసరం ఏంటంటే ప్రాక్టీస్ ఆఫ్ క్వశ్చన్స్, నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయడము, రివిజన్, ఇది అవసరం అనమాట. సరే, దీంట్లో మీకు పేపర్ 1 తీసేసుకుంటే ఇందులో ఫస్ట్ పిఓ గైడ్ 1 నుంచి మీకు ఆర్గనైజేషన్ ఉంటుంది. అంటే మీకు దీనికంటే ముందు ఫస్ట్ పిఓ గైడ్ 1లో 7 సెక్షన్స్ ఉంటాయి మనకు. సెక్షన్ 1 జనరల్ సెక్షన్, లెటర్ అండ్ పార్సల్ పోస్టు, అఫీషియల్ పోస్టల్ ఆర్టికల్స్, ప్రొహిబిటెడ్ పోస్టల్ ఆర్టికల్స్, మనీ ఆర్డర్స్, ఫిలాటలీ, పిఎల్ఐ, ఈ 7 సెక్షన్స్ ఉంటాయి. నా దృష్టిలో ఏంటంటే మీకు ఇప్పుడు సిలబస్ అనాలిసిస్లో డిస్కస్ చేద్దాం, ఒక్కోదాన్ని చెప్పేటప్పుడు చెప్తాను. అంటే లాస్ట్ టైం పేపర్కి 2019, 2020, 2021కి మీరు కానీ అబ్జర్వ్ చేస్తే, యాజ్ పర్ మేము అబ్జర్వ్ చేసింది ఏంటంటే డే బై డే పేపర్ ఇవ్వడంలో చాలా ఇంప్రూవ్మెంట్ ఉంది. ఇన్ఫర్మేషన్ అనేది బ్రాడ్గా వెళ్ళిపోతున్నాడు అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు ఆర్గనైజేషన్ అంటే, సో నిన్న తీసుకున్నటువంటి పోస్ట్ మ్యాన్ ఎగ్జామినేషన్లో ఆర్గనైజేషన్ నుంచి సింపుల్ క్వశ్చన్ ఇచ్చాడు, టఫ్ క్వశ్చన్ ఇచ్చాడు. అసలు ఆర్గనైజేషన్ ఉందా అని కూడా ఎవరు కనుక్కోలేరు అనమాట. సో అలా వెళ్ళిపోతున్నాడు. లాస్ట్ టైం పిఏ కూడా మేము అది మామూలు సిలబస్ చెప్పాం. మొన్న జరిగినటువంటి పోస్ట్ మ్యాన్కి అవుట్ ఆఫ్ సిలబస్ దాటి కొన్ని చెప్పాము. ఇప్పుడు మాకు అర్థమైంది ఏంటంటే, ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసేసి ఈ సిలబస్తో పాటు ఇంకా ఎక్స్ట్రా మోర్ ఇన్ఫర్మేషన్ చెప్పాల్సి వస్తుంది. అది ఎక్కడ కవర్ అవుతుంది అంటే మనకు ఐటీ మోడరేషన్ నుంచి కవర్ అవుతుంది, ప్లస్ జనరల్ ఇన్ఫర్మేషన్ మనకు ఆర్డర్స్ వస్తుంటాయి కదా, అప్డేట్ అవుతుంటుంది కదా, దాన్ని ఫాలో అవ్వాల్సి ఉంటుంది. సరే, ఇందులో ఫస్ట్ లెసన్ మీకు ఏముంటుందంటే ఆర్గనైజేషన్ ఉంటుంది. సో ఆర్గనైజేషన్లో మీకు ఏమేమి ఉంటుందంటే అపెక్స్ బాడీ, పోస్టల్ సర్వీస్ బోర్డు గురించి, తర్వాత డీజీ గురించి, తర్వాత డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి సర్కిల్ ఆఫీసెస్, పిఎస్డీలు, సిఎస్డీలు, ఆర్ఎల్ఓ, పీటీసీ, తర్వాత ఆర్ఎంఎస్ గురించి, ఇట్లా మనకు వివిధ బాడీస్ అంతా వస్తాయన్నమాట. మీకు ఇక్కడ ఆర్మీ దాని గురించి కూడా, ఆర్మడ్ ఫోర్సెస్. సో దీంట్లో మన ఆర్గనైజేషన్లో అసలు డిపార్ట్మెంట్ ఏంది అనే దాని గురించి నేర్చుకుంటాం. అంటే పైన అపెక్స్ బాడీ ఉంటుంది, కింద 23 సర్కిల్స్, సర్కిల్ యొక్క పరిధి, సర్కిల్ యొక్క హెడ్ క్వార్టర్, వాటి గురించి డిస్కస్ చేసుకున్నాం. డెఫినెట్గా 1 or 2 క్వశ్చన్స్ వస్తాయి దాని నుంచి. సో సెకండ్ లెసన్ ఏంటంటే మీకు టైప్స్ ఆఫ్ పోస్ట్ ఆఫీసెస్. పోస్ట్ ఆఫీస్ రకాలు అని అడుగుతారు మనకు. హెచ్ఓ, ఎస్ఓ, బిఓ, దానికి సంబంధించి ఎలాబరేషన్ ఇన్ఫర్మేషన్ మనకు లెసన్లో వస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ఓ తీసేసుకుంటే సి క్లాసు, బి క్లాసు, ఏ క్లాసు, ఎల్ఎస్జి, హెచ్ఎస్జి, ముఖ్య డాక్టర్, ఇలాగ నేర్చుకుంటాం కదా. అట్లా హెచ్ఓలకు సంబంధించి ఏ విధంగా ఉన్నాయి, బిఓలకు సంబంధించి ఏమేమి ఉన్నాయి, దాని తర్వాత అక్కడ జరిగేటువంటి ట్రాన్సాక్షన్స్ వాటి గురించి. దాని తర్వాత మొబైల్ పోస్ట్ ఆఫీసు, నైట్ పోస్ట్ ఆఫీసు. మొబైల్ పోస్ట్ ఆఫీస్లో ఏం ట్రాన్సాక్షన్స్ జరుగుతాయి, నైట్ పోస్ట్ ఆఫీస్లో ఏం ట్రాన్సాక్షన్స్ జరుగుతాయి, ఎవరు అథారిటీస్గా ఉంటారు, ఎవరు పర్మిషన్ ఇస్తారు. సో వీటన్నిటి గురించి టైప్స్ ఆఫ్ పోస్ట్ ఆఫీస్లో మనం డిస్కస్ చేస్తాం. సో నెక్స్ట్ తీసేసుకుంటే మూడోది ఏంటంటే మీకు బిజినెస్ అవర్స్ ఉంటుంది. బిజినెస్ అవర్స్ అంటే పనివేరు, వర్కింగ్ అవర్స్ అనమాట, వర్కింగ్ అవర్స్. సో మనకు ఇప్పుడు ఇక్కడ తీసేసుకుంటే క్లాస్ నెంబర్ 1 వస్తుంది. టైప్స్ ఆఫ్ పోస్ట్ ఆఫీస్లో క్లాస్ నెంబర్ 2, 3, 4 వస్తుంది. సో క్లాస్ నెంబర్ 2 టైప్స్ ఆఫ్ పోస్ట్ ఆఫీస్ సిస్టమ్, క్లాస్ నెంబర్ 3 నైట్ పోస్ట్ ఆఫీస్, క్లాస్ నెంబర్ 4 మొబైల్ పోస్ట్ ఆఫీస్ వస్తుంది. సో బిజినెస్ అవర్స్లో మనకి దేని గురించి ఉంటుందంటే క్లాస్ నెంబర్ 5 ఉంటుంది. క్లాసులు అంటాం, పిఓ గైడ్లో క్లాసులు అని పిలుస్తాం, వాల్యూమ్లో రూల్స్ అని పిలుస్తాం, చూడండి గుర్తుపెట్టుకోండి. సో ఇందులో బిజినెస్ అవర్స్ ఫ్లో అంటే మీకు ఏమంటుంది, నా పోస్ట్ మ్యాన్ కూడా ఇచ్చాడు క్వశ్చన్.
సో మనకు పనివేలుడు ఆ పోస్ట్ ఆఫీస్ యొక్క పనివేలుడు క్లాస్ నెంబర్ 5 ప్రకారం ఎవరు నిర్ణయిస్తారని ఇచ్చాడు. హెడ్ ఆఫ్ ది సర్కిల్ ఫస్ట్ క్వశ్చన్ సెక్టర్ ఏలో వచ్చింది మనకు. సెకండ్ ఆప్షన్ ఇచ్చాడు హెడ్ ఆఫ్ ది సర్కిల్ అని. సో మనకు పనివేలు అనేది ఏ క్లాస్ ప్రకారం నిర్ణయిస్తారంటే క్లాస్ నెంబర్ 5 బిజినెస్ అవర్స్లో మనకు. ఇందులో పోస్ట్ ఆఫీస్ యొక్క పనివేలు అంటే ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్కి ఎంత టైం కేటాయిస్తారు, అదర్ దాన్ ది ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్కి ఎలా కేటాయిస్తారని ఇస్తారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు ఒక రిజిస్టర్ ఆర్టికల్ బుక్ చేయాలి, ఏ టైం వరకు దాన్ని అనుమతిస్తారు, మధ్యాహ్నం 1 గంటనా 2 3 లేకపోతే ఒక పర్ డేలో 5 అవర్సా 6 అవర్సా, లేకపోతే వీకెండ్ శనివారం రోజున ఏ విధంగా ఉంటుంది, ఒక మనీ ఆర్డర్ ఇష్యూ చేయాలన్నా ఏ విధంగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు పోస్టేజ్ స్టాంప్స్ కొనుక్కోవడానికి వెళ్తావు, లేదా ఎంక్వైరీకి వెళ్తావు ఏదైనా ఒక సుకన్య సమృద్ధి అకౌంట్ గురించో, లేకపోతే ఏదైనా పార్సల్ గురించి పంపించడం కోసం, ఏదైనా ఎంక్వైరీ విచారణ కోసం వెళ్తే అప్పుడు దానికి ఎంత టైం కేటాయించాలి అని ఇన్ డీటెయిల్గా మొత్తం ఇక్కడ మనకు బిజినెస్ అవర్స్లో వస్తుంది. ఇంక్లూడింగ్ దీంట్లో కొంచెం అవేర్నెస్ గురించి కూడా ఇక్కడ కొంచెం డిస్కస్ చేస్తాం మనం. నెక్స్ట్ మీకు 4th లెసన్ ఏముందంటే మీకు పేమెంట్ ఆఫ్ పోస్టేజ్ స్టాంప్స్ అండ్ స్టేషనరీ. పేమెంట్ ఆఫ్ పోస్టేజ్ స్టాంప్స్ అండ్ స్టేషనరీ. పేమెంట్ ఆఫ్ పోస్టేజ్ స్టాంప్స్ అండ్ స్టేషనరీ అంటే ఇక్కడ మీకు 9th క్లాస్ నుంచి స్టార్ట్ అవుతుంది. 9వ క్లాస్ నుంచి మీకు 14వ క్లాస్ వరకు ఉంటుంది. అంటే డిజైరబిలిటీ ఆఫ్ స్టాంప్స్ పోస్టేజ్ వస్తుంది. తర్వాత 10th వచ్చేసి పోస్టేజ్ స్టాంప్స్ అండ్ పోస్టేజ్ స్టాంప్స్ గురించి వస్తుంది. 11 ఫ్రాంకింగ్ మిషన్, 12 ప్రీపేమెంట్ ఆఫ్ పోస్టేజ్ ఇన్ క్యాష్, 14 ఫిక్స్డ్ స్టాంప్స్, 14 వచ్చేసి 14 డిఫేజ్డ్ స్టాంప్స్, 14 ఫిక్స్డ్ స్టాంప్స్ గురించి వస్తుంది. మరి ఇక్కడ ఈ మధ్యలో క్లాసులు ఉన్నాయి కదా, మరి ఏమైనా మిస్ అయినాయంటే క్లాస్ నెంబర్ 6 మీకు డిలీట్ చేశాడు. క్లాస్ నెంబర్ 7 వచ్చేసి పోస్టల్ హాలిడేస్ అంటే హాలిడేస్లో తపాలా సేవలు అని ఉంటుంది మనకు. తపాలా అంటే సెలవు రోజుల్లో తపాలా శాఖ అందించేటువంటి సేవలు ఏమైనా ఉంటాయి, ఎక్సెప్ట్ ఒక నైట్ పోస్ట్ ఆఫీసెస్ అండ్ ఆర్ఎంఎస్లోని సెట్లు తప్ప ఏం పనిచేయమన్నమాట. దాని గురించి డిస్కస్ చేస్తాం. 8th వచ్చేసి పోస్టల్ హాలిడేస్. ఇక్కడ పోస్టల్ హాలిడేస్ ఇక్కడ హాలిడేస్లోన అంటే సండేస్ కానీ లేకపోతే పోస్టల్ హాలిడేస్ ఉంటాయి కదా, ఆ రోజు తపాలా శాఖ అందించేటువంటి సేవల గురించి 7th క్లాస్లో ఉంటుంది. 8th వచ్చేసి మీకు పూర్తిగా హాలిడేస్ గురించి ఉంటుంది అనమాట. అంటే 17 హాలిడేస్ ఇస్తారు, అందులో 14 మాండేటరీ అండ్ 3 సర్కిల్ టు సర్కిల్ చేంజ్ అవుతాయి. ఎవరు అథారిటీగా ఉంటారో అందులో మీకు ఎగ్జామినేషన్స్కి ఏ విధంగా ఇస్తారు, ఈ అంశాన్ని ఇక్కడ డిస్కస్ చేస్తాం. అంటే ఇది కూడా డిస్కస్ చేయాల్సిందే తప్పదు. 9th నుంచి 14th వరకు వస్తుంది. పేమెంట్ ఆఫ్ పోస్టేజ్ స్టాంప్స్ స్టేషనరీలో ఏం చదువుతామంటే ఫస్ట్ వచ్చేసేసి ఒక ఆర్టికల్ని ప్రీపెయిడ్ చేస్తే ఎలాగా డెలివరీ చేస్తారో, ఇన్సఫిషియెంట్గా ఉంటే ఎలాగా, అన్పెయిడ్గా ఉంటే ఎలాగా, దానికి సంబంధించినటువంటి సెక్యూరిటీ, ఆర్టికల్ సంబంధించినటువంటి సెక్యూరిటీ ఏ విధంగా ఉంటుంది అనేది 9th క్లాస్లో. 10th వచ్చేసి కంప్లీట్గా మనకు పోస్టేజ్ స్టాంప్స్ గురించి, రెవెన్యూ స్టాంప్స్ గురించి, కమమరేటివ్ స్టాంప్స్, తర్వాత మింట్ స్టాంప్స్ గురించి, సిఆర్ఎఫ్ స్టాంప్స్ గురించి, మై స్టాంప్స్ గురించి ఇట్లా కంప్లీట్గా ఇంక్లూడింగ్ ఫిలాటలీతో సహా ఇక్కడ డిస్కస్ చేస్తాం మనం 10th. 11th ఫ్రాంకింగ్ మిషన్ గురించి డిస్కస్ చేస్తాం. అంటే ఫ్రాంకింగ్ మిషన్ అంటే ఏంటి, దానికి పర్మిషన్ ఎవరు ఇస్తారు అంటే ఇప్పుడు ఎస్పీ, దానికి అమౌంట్ ఎంత కట్టాలా 375 రూపీస్. ఇలాగ ఫ్రాంకింగ్ మిషన్ సంబంధించి దాని యొక్క ఇంప్రెషన్ ఏ కలర్లో ఉంటుంది, దాంట్లో డైస్ ఎన్ని ఉంటాయి, దాంట్లో మీటర్స్ ఎన్ని ఉంటాయి, జర్నల్స్ ఎన్ని మెయింటైన్ చేయాలా, తర్వాత ఇప్పుడు ఎట్ ప్రజెంట్ మనం వాడేటువంటి ఫ్రాంకింగ్ మిషన్ ఏంది, వాల్యూస్ ఏ విధంగా ఉంటాయి, రీసెట్ ఎవరు చేస్తారు, దాన్ని ఎగ్జామిన్ ఎవరు చేస్తారు, ఇటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా 11th క్లాస్లో వస్తాయి. 12th వచ్చేసేసి ప్రీపేమెంట్ ఆఫ్ పోస్టేజ్ ఇన్ క్యాష్ అంటే దాని పర్మిషన్ ఎవరు ఇస్తారు, అట్లీస్ట్ ఎన్ని ఆర్టికల్స్ పంపించాలా, 100, 500, 1000 పంపించాలా, దాని తర్వాత దాని హెచ్ఎస్ ఆఫీస్లో ఎంతవరకు పర్మిషన్ ఇచ్చారు, తర్వాత పెద్ద ఆఫీస్లో ఎంతవరకు పర్మిషన్ ఉంది, చిన్న ఆఫీస్లో ఎంతవరకు పర్మిషన్ ఉంది అనేది అక్కడ డిస్కస్ చేస్తాను. దాని తర్వాత 13th వచ్చేసి డిఫేజ్డ్ స్టాంప్స్ అంటే చినిగిపోయినా లేదా వాడినటువంటి స్టాంప్స్ని మళ్ళీ వాడకూడదు. తర్వాత 14th ఫిక్స్డ్ స్టాంప్స్ అనమాట. ఫిక్స్డ్ స్టాంప్స్ అంటే డూప్లికేట్ స్టాంప్స్, నకలు లాగా మనం చెప్పొచ్చు. ఒకవేళ ఇలా ఫిక్స్డ్ స్టాంప్స్ అంటే కల్పిత స్టాంపులు మనం తయారు చేయడం, డూప్లికేట్ తయారు చేయడం అనేది ఇండియన్ ఐపీసీ ఉంది కదా, ఇండియన్ పీనల్ కోడ్, భారత శిక్షా స్మృతిలోని సెక్షన్ 263 ప్రకారం నేరం శిక్షార్హం అని ఇక్కడ చదువుతాం. సో ఇది మీకు పేమెంట్ ఆఫ్ పోస్టేజ్ స్టాంప్స్ అండ్ స్టేషనరీ గురించి. నెక్స్ట్ 5th లెసన్ ఏముంటుందంటే మీకు జనరల్ రూల్స్ అని ఉంటుంది. జనరల్ రూల్స్లో మీకు మామూలుగా మొత్తం రూల్స్ ఇవ్వలేదు ఇక్కడ మీకు. మొత్తం ఇక్కడ నుంచి అంటే 15 నుంచి 17 అండ్ 23 ఉంటుంది. సో 15 ప్యాకింగ్, 16 సీలింగ్, 17 వచ్చేసి పోస్టింగ్ గురించి ఉంటుంది, 23 వచ్చేసి మ్యాటర్ ఆఫ్ అఫెక్సింగ్ పోస్టేజ్ స్టాంప్స్ గురించి ఉంటుంది. 23 ఇక్కడ ప్యాకింగ్ అంటే ప్యాకింగ్ ఎలా చేస్తావు దాని గురించి ఉంటుంది. దాని తర్వాత డే స్టాంప్స్ ఎన్ని వేస్తావు, ఒక దాని మీద ఎన్ని డే స్టాంప్స్ ఉండాలని. సీల్ చేసేటప్పుడు దాన్ని పార్సల్ ఎలా సీల్ చేస్తావు. పోస్టింగ్ అంటే ఇప్పుడు వాల్యుబుల్ థింగ్స్ ఉన్నటువంటి బంగారాన్ని కానీ, వెండి కానీ, ప్రెసియస్ స్టోన్స్ అంటే విలువైన రాళ్ళని కానీ, వాచ్ని కానీ ఇలాంటి వాటి పంపిస్తేప్పుడు ఖచ్చితంగా ఇన్షూర్ చేయాలి కదా అని చెప్పేసి 7th గురించి వస్తుంది. అంటే మ్యాక్సిమం ఎంత చేయాలి ఇన్షూర్, క్యాష్ పంపించాలంటే మ్యాక్సిమం ఎంత క్యాష్ పంపించాలి, బంగారం పంపించాలంటే ఎంత బంగారం పంపించాలి అని ఇక్కడ ఉంటుంది మనకు. 23 అంటే
ఏదైనా ఒక ఆర్టికల్ తీసేసుకుంటే, ఉత్తరం తీసేసుకుంటే ఇప్పుడు స్టాంప్స్ ఎక్కడ కనిపించాలి అనేది ఇక్కడ మ్యాటర్ ఆఫ్ అఫెక్సింగ్ పోస్టేజ్ స్టాంప్స్ అనేది ఇక్కడ ఉంటుంది. తర్వాత ఏ విధంగా కనిపించకూడదని కూడా అక్కడే ఉంటుంది అనమాట. ఇది మనకు జనరల్ రూల్స్. బట్ దీనిలో 18th మనకు లెటర్ బాక్సెస్, స్పెషల్ లెటర్ బాక్సెస్ ఇవి వస్తాయి అనమాట. మనకు స్పెషల్ లెటర్ బాక్స్లో ఓన్లీ లెటర్స్, పోస్ట్ కార్డ్, పోస్ట్ అంటే కదా 19th క్లాసు. దాని తర్వాత మనకు ఈ మినిమం పోస్టేజ్ స్టాంప్స్ అతికించడము, యూసేజ్ ఆఫ్ మినిమం స్టాంప్స్ అని ఉంటుంది. సో అవల్ల ఇక్కడ మనకు వచ్చేసి అది ఈ సిలబస్లో లేదు, మీకు ఎంటీఎస్లో లేదు, పోస్ట్ మ్యాన్కి ఉంది, పిఏకి ఉంది అనమాట. సో మీకు ఇక్కడ ఇచ్చింది 15th నుంచి 17th అండ్ 23rd. సో 6th లెసన్ వచ్చేసి మీకు మెథడ్ ఆఫ్ అడ్రస్, అడ్రస్ రాసే విధానం అనమాట, అడ్రస్ రాసే పద్ధతి. సో మెథడ్ ఆఫ్ అడ్రస్లో మనం ఎక్కడి నుంచి ఎక్కడి వరకు చదువుకుంటాం అంటే 26 నుంచి 31 వరకు చదువుకుంటాం క్లాస్ నెంబర్. 26 ఏమంటుందంటే అడ్రస్ టు బి ఫర్నిష్డ్ ఉంటుంది. అంటే ఏదైనా ఒక ఆర్టికల్ మీద నువ్వు అడ్రస్ రాసేటప్పుడు ఏమేమి దాంట్లో పొందుపరచాలా అంటే ట్రూ అడ్రస్, ఫ్రమ్ అడ్రస్, దాని తర్వాత ఎంత గ్యాప్ వదలాలా పైనుంచి, దాని తర్వాత ట్రూ అడ్రస్ని ఏ విధంగా రాయాలా, డయాగనల్గా రాయాలా, స్ట్రైట్గా రాయాలా, ప్యారలల్గా రాయాలా, ఉత్తరానికి అనేది 26లో ఉంటుంది. దాని తర్వాత ఒక పట్టణానికి రాసినప్పుడు ఏ విధంగా రాయాలా, గ్రామానికి రాసినప్పుడు ఏ విధంగా రాయాలా, ఇన్ కేస్ ఆఫ్ డిస్ట్రిక్ట్స్ నేమ్స్ సేమ్గా ఉంటే ఏ విధంగా, ఒకవేళ టౌన్ నేమ్స్ సేమ్గా ఉంటే ఎలాగా, ఫారిన్ ఆర్టికల్ రాసినప్పుడు ఎలాగా రాయాలా, ఒకవేళ ఫ్రీ కన్సెషన్ ఏదైనా ఆర్టికల్స్ ఉంటే ఏ విధంగా మెన్షన్ చేయాలనేది 26లో వస్తుంది మనకు. 27 వచ్చేసి ఎయిర్ ఫోర్స్ వాళ్ళకు, ఆర్మీ వాళ్ళకు పంపించేటప్పుడు ఏ విధంగా అడ్రస్ రాడు. ఫర్ ఎగ్జాంపుల్ మనం రాసినప్పుడు ఫస్ట్ అడ్రస్ నేమ్, ఎక్కడికైనా రాసినప్పుడు మనకు అడ్రస్ నేమ్ అనేది మనకి ఇక్కడ మాండేటరీ. కానీ ఇక్కడ ఆర్మీ వాళ్ళకు, ఎయిర్ ఫోర్స్ రాసేటప్పుడు నేమ్ అనేది రాయకూడదు. ఫస్ట్ వాళ్ళు వచ్చేసి ఎంప్లాయీ నెంబర్ రాయాలి, వాళ్ళకి ఇచ్చిండ్రు కదా దాని గురించి, తర్వాత హోదా రాయాలన్నమాట, దాని తర్వాత నేమ్, దాని తర్వాత వచ్చేసేసి అక్కడ వాళ్ళు ఎక్కడ దేనికి చెందినవారో దాని డీటెయిల్స్ రాయాల్సి ఉంటుంది. దాని తర్వాత అది సపరేట్గా వాళ్ళకి పిన్ కోడ్స్ ఉంటాయి, 900056, 900099 అని చెప్పేసి, 56 APO ఢిల్లీ, 99 APO కలకత్తా అని చెప్పి, 1 CBPO, 2 CBPO ఆ డీటెయిల్స్ అన్ని ఇక్కడ వస్తాయి. పోస్ట్ టౌన్ పేరు రాయాలా వద్దా అని కూడా అక్కడ ఉంటుంది అనమాట. అంటే అక్కడ పోస్ట్ టౌన్ రాయకుండా ఏం రాస్తారు, ఇన్ ది ప్లేస్ ఆఫ్ పోస్ట్ టౌన్ యూనిట్ రాస్తారు అనమాట. అంటే వాళ్ళు ఏ బేస్ క్యాంప్కి, ఏ యూనిట్కి చెందిన వాళ్ళని. అట్ ద సేమ్ టైం 28 ఏముంటుందంటే మీకు నేవీ వాళ్ళకి రాసేటప్పుడు అడ్రస్ ఏ విధంగా రాయాలి, సేమ్ ఆర్మీ, ఎయిర్ ఫోర్స్ రాసేటప్పుడు ఎలా రాస్తారు ఇక్కడ అలాగే రాయాలి. బట్ వీళ్ళు యూనిట్లో ఉంటారు, వీళ్ళు ఓడలో ఉంటారు అనమాట. వీళ్ళు ఢిల్లీ, కలకత్తాకి రాస్తే వీళ్ళు కిరాతి ఫ్లీట్ మెయిల్ ఆఫీస్ ముంబైకి రాయాలన్నమాట. సో ఆ విధానం అంటే డిఫరెన్స్ ఎలా ఉంటుంది, ఎట్ ఏ టైం నేర్చుకోవాలి. సపరేట్ నేర్చుకునే దానికంటే ఎట్ ఏ టైం నేర్చుకుంటే అంటే క్లాస్ చెప్పేటప్పుడు మీకు అర్థమవుతుంది. కంబైన్డ్గా చెప్పేటప్పుడు రెండింటిని కంపేర్ చేసేసి ఇంతేనా అని చెప్పేసి ఒక ఐడియా రావడం జరుగుతుంది. అది 28 మీకు. 29 ఏముంటుందంటే మీకు ఇండియా అడిషనల్ అడ్రస్ లేక సెంటర్ అడ్రస్ ఉండాలా వద్దా, సెంటర్ అడ్రస్ కంపల్సరీ, ఎక్కడ రాయాలి సెంటర్ అడ్రస్, ఓకే లేకపోతే ఏం చేయాలా, ఆర్ఏలోకి పంపించాలా, దాని కండిషన్స్ ఏంటి ఇన్ డీటెయిల్గా చదువుకుంటాం. తర్వాత ఫారిన్లో ఏ రాష్ట్రానికి చెందిన వాళ్ళు, ఇండియాలో ఏ రాష్ట్రానికి చెందిన వాళ్ళు ఆ డీటెయిల్స్ రాయడం అన్నీ ఇక్కడ వచ్చేస్తుంది అనమాట మనకు. ఇది మెథడ్ ఆఫ్ అడ్రస్ గురించి. నెక్స్ట్ మెథడ్ ఆఫ్ అడ్రస్ తర్వాత మీకు ఉండేది ఏంటంటే పోస్ట్ బాక్స్ అండ్ పోస్ట్ బ్యాగ్. పోస్ట్ బాక్స్ అండ్ పోస్ట్ బ్యాగ్. సో పోస్ట్ బాక్స్, పోస్ట్ బ్యాగ్ ఏంటి, ఇది క్లాస్ నెంబర్ ఏదంటే మీకు 55 అండ్ 56 క్లాస్ నెంబర్స్. మరి ఈ మధ్యలో ఏమంటే 32 సర్టిఫికేట్ ఆఫ్ పోస్టింగ్ కానీ, 34 మీకు రికాల్ ఆఫ్ ఆర్టికల్ కానీ, 35 నుంచి మీకు డెలివరీ పార్ట్ వస్తుంది. అంటే ఒక పర్దనాశన మూమెంట్కి ఏ విధంగా డెలివరీ చేయాలి, ఒక ఇన్స్టిట్యూట్ ఆర్టికల్స్ ఏ విధంగా డెలివరీ చేయాలి, ఒక బీపీ ఆర్టికల్ అది ఒకవేళ 500 దాటితే 10 kg దాటితే పార్సల్, ఈ కండిషన్స్ అనేది ఉంటుంది. అది పోస్ట్ మ్యాన్ సిలబస్ మీకు లేదు, 35 నుంచి మీకు లేదు. మళ్ళీ ఇక్కడ మీకు 55 నుంచి 56 ఈ 2 క్లాసులు ఉన్నాయన్నమాట. ఇది పోస్ట్ బాక్స్ 55, పోస్ట్ బ్యాగ్ వచ్చేసి 56. పోస్ట్ బ్యాగ్ రెంట్కి తీసుకోవాలంటే ఏం చేయాలా, ఎవరు పర్మిషన్ ఇస్తారు, ఎంత అమౌంట్, ఎన్ని సంవత్సరాలు, దాని తర్వాత మధ్యలో కండిషన్స్ అప్లై అంటే ఒకవేళ పోస్ట్ బాక్స్ పట్టినటువంటి ఆర్టికల్ వస్తే ఎలాగా, ఒకే పోస్ట్ బాక్స్లో ఇంకో పోస్ట్ బాక్స్ నెంబర్ తీసుకోవచ్చా, మధ్యలో డ్రాప్ అయిన కోరిక దాన్ని అలాట్ చేయవచ్చా, జర్నల్స్ మెయింటైన్ చేయాలా, కీస్ ఎవరు మెయింటైన్ చేస్తారు, కీస్ పోగొట్టుకొని పోతే ఏం చేస్తారు, బాక్స్ని ఏ సమయంలో పునరుద్ధరిస్తారు, ఏ సమయంలోనే రద్దు చేస్తారు, ఈ కండిషన్స్ అన్నీ కూడా ఇక్కడ చూసుకుంటాం. అంటే ఒక 3 monthsకి పోస్ట్ బాక్స్ నువ్వు అదే తీసుకోవాలంటే రెంట్ ఎంత పే చేయాలా, పోస్ట్ బ్యాగ్ తీసుకోవాలంటే ఎంత పే చేయాలా, తర్వాత పోస్ట్ బాక్స్ని అన్ని ఆఫీసులో ఎవరు డిసైడ్ చేస్తారో, ఒక పర్టికులర్ పర్సన్కి ఎవరు డిసైడ్ చేస్తారో, తర్వాత దేనితో సంబంధం లేకుండా పోస్ట్ బాక్స్, పోస్ట్ బ్యాగ్ ఏ ఫెసిలిటీ అనేది ప్రతి డెలివరీ ఆఫీస్లో మాండేటరీ. ఈ అంశాలన్నీ కూడా ఇక్కడ డిస్కస్ చేస్తాం అనమాట. దీని నుంచి డెఫినెట్గా మీకు 1 or 2 questions అనేది ఎంబీఎస్కి వస్తాయి, 1 or 2 questions వస్తాయి. ఇది పోస్ట్ బాక్స్, పోస్ట్ బ్యాగ్. దీని తర్వాత మీకు ఉండేది ఏంటంటే 8th డ్యూటీస్ ఆఫ్ లెటర్ బాక్స్ పిన్. డ్యూటీస్ ఆఫ్ లెటర్ బాక్స్ పిన్. డ్యూటీస్ ఆఫ్ లెటర్ బాక్స్ పిన్ అంటే లెటర్ బాక్స్ పిన్ యొక్క విధులు ఏంటి అని. సో లెటర్ బాక్స్ని క్లియర్ చేయడం అతని యొక్క విధి అనమాట. దానితో పాటు మిగతా కూడా ఉన్నాయి. ఎందుకు ఇలా డిస్కస్ చేయాల్సి వస్తుందంటే ప్రీవియస్గా 2019 పేపర్, 2020, 2021 పేపర్ అబ్జర్వ్ చేసేస్తే దాటిపోతున్నాడు. ఇప్పుడు మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఆర్గనైజేషన్ ఈ చెప్పేటప్పుడు
మీకు ముందు ఒక లెసన్ చెప్పాల్సి వస్తుంది. సిలబస్లో లేదు, బట్ ఒక లెసన్ చెప్పాల్సి వస్తుంది. మనం ప్రతిసారి ఆ లెసన్ చెప్పుకుంటూ వస్తున్నాం. బట్ ఇప్పుడు 2020 వరకు మనం చెప్పింది సరిపోయింది, కానీ 2021కి ఎగ్జామినేషన్కి అది సరిపోలేదు. దాంట్లో మన పోస్ట్ మ్యాన్ వాళ్ళకి చెప్తే కూడా ఇంకా అడిషనల్గా ఇచ్చాడు. అంటే ఈ లెసన్ అంతా డిస్కస్ చేసేదానికంటే ముందు, ఈ ఆర్గనైజేషన్ కంటే ముందు మనం పోస్టల్ ఇన్ఫర్మేషన్ ఒక లెసన్ డిస్కస్ చేస్తాం. ఇంతకుముందు డిస్కస్ చేసేవాళ్ళు ఇప్పుడు ఇంకా బియాండ్ దాటిపోతున్నాడు కాబట్టి మన పోస్ట్ మ్యాన్ కూడా డిస్కస్ చేస్తాం. ఇప్పుడు ఈ బ్యాచ్కి ఇంకా ఎక్కువ ఆ లెసన్, అంటే కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో పోస్టల్ సంబంధించిన ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా దీనికంటే ముందు మీకు పర్టికులర్గా 1 or 2 days పడుతుంది ఆ లెసన్. ఎందుకంటే దాని నుంచి కూడా మీకు ఎగ్జామినేషన్కి ఇస్తున్నాడు కాబట్టి పేపర్ చూస్తుంటే తప్పదు, ఇంకంత బియాండ్ దాటిపోవాల్సిందే. మనం బ్రాడ్గా ఇస్తున్నాడు కాబట్టి, డెప్త్గా ఇస్తున్నాడు కాబట్టి వెళ్ళిపోవాల్సిందే. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి సిలబస్ ప్రకారం వెళ్తే మనం నెగ్గలేము. అందుకే మీకు మ్యాథ్స్, జీకే కూడా ఈసారి ఎక్స్ట్రా విత్ కరెంట్ అఫైర్స్తో కూడా చెప్పాలని డిసైడ్ అయినాం ఈసారి. ఎందుకంటే తప్పట్లేదు అనమాట, కరెంట్ అఫైర్స్ కూడా చెప్పాల్సిన పరిస్థితి వచ్చేసింది. సో మనకు ఇక్కడ దీనికంటే ముందు మీకు పోస్టల్ ఇన్ఫర్మేషన్ అని చెప్పేసి ఇంతకుముందు దానికంటే ఇంకా హెవీగా ఆల్మోస్ట్ ఒక డబుల్ లేదా ట్రిపుల్ డిస్కస్ చేస్తాం ఈసారి. తప్పదు, ఎందుకంటే అలా ఇస్తున్నాడు కాబట్టి. సరే, డ్యూటీస్ ఆఫ్ లెటర్ బాక్స్ పిన్ కూడా మనకి సిలబస్ ప్రకారం కాబట్టి ఇప్పుడు దాటిపోయింది అనమాట. అప్డేటెడ్గా కొన్ని వచ్చినాయి కాబట్టి దీంట్లో నేర్చుకోవాల్సిందే. నెక్స్ట్ మీకు దీనిలో హవర్స్ ఆఫ్ ఇండికేట్ ప్లేట్ ఉంటుంది కదా, నేను క్లాస్ చెప్పేటప్పుడు మీకు ఇమేజెస్ డిస్ప్లే చేస్తాను, ఈజీగా అర్థమవుతుంది మీకు. నెక్స్ట్ 9th లెసన్ ఏముంటుందంటే మీకు అఫీషియల్ పోస్టల్ ఆర్టికల్స్ ఉంది. దీనికేం క్లాస్ ఏం లేదండి, దీనికేం క్లాస్ లేదు. నెక్స్ట్ అఫీషియల్ పోస్టల్ ఆర్టికల్, ఇది సెక్షన్ 3. ఇప్పుడు వరకు మనం డిస్కస్ చేసినంతా కూడా సెక్షన్ 1 చూడండి. జనరల్ అనేటువంటి సెక్షన్ 1లో మనం డిస్కస్ చేసాము. ఇప్పుడు అఫీషియల్ పోస్ట్ ఆర్టికల్ సెక్షన్ 3. సెక్షన్ 2 వచ్చేసి లెటర్ అండ్ పార్సల్ పోస్ట్, దట్ షుడ్ బి లింక్ టు ప్రొడక్ట్ అండ్ సర్వీసెస్, అది అక్కడ చెప్తాను నెక్స్ట్ వస్తుంది. సో నెక్స్ట్ అఫీషియల్ పోస్ట్ ఆర్టికల్ సెక్షన్ 3. సో సెక్షన్ 3 మనకు 198 నుంచి స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ అఫీషియల్ పోస్ట్ ఆర్టికల్స్ ఉన్నటువంటి కండిషన్స్ ఇది, అంటే ప్రభుత్వ ఉద్యోగులు ఉంటారు కదా, వాళ్ళు వాడేటువంటి ఉత్తరాన్ని అఫీషియల్ పోస్ట్ ఆర్టికల్స్ అంటారు అనమాట. అంటే ఏదైనా ఒక ఆర్టికల్ తీసేసుకుంటే దాని మీద మీకు ఆన్ ఇండియా గవర్నమెంట్ సర్వీస్ అని ఉంటుంది. ఆన్ ఇండియా గవర్నమెంట్ సర్వీస్, ఆన్ సర్వీస్ అని ఉంటుంది. ఆ ఆర్టికల్స్ ఏమని పిలుస్తామంటే మనం అఫీషియల్ పోస్టల్ ఆర్టికల్ అని పిలుస్తాం అనమాట. మీరు ఎప్పుడన్నా ఆఫీస్లో అబ్జర్వ్ చేయండి, ఆన్ ఇండియా గవర్నమెంట్ సర్వీస్ అని ఉంటుంది. సో అఫీషియల్ పోస్టల్ ఆర్టికల్స్ మీకు 198 నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. మీకు ఇక్కడ 198 నుంచి 205 వరకు మనం డిస్కస్ చేస్తాం. 205 అండ్ 206 స్పెషల్ బ్యాగ్స్ ఏ టైంలో మనం కడతాం అనేది అది కూడా, బట్ ఇక్కడ వరకు మీకు ఇచ్చేస్తాడు. ఓకే, అది కూడా అవసరమైతే ఇంకా నెక్స్ట్ ఫర్దర్గా నేర్చుకుందాము. ఇక్కడ మీకు 198 నుంచి ఏమని వస్తాయంటే క్లాసెస్లో అసలు అఫీషియల్ పోస్టల్ ఆర్టికల్స్ని మిగతా ఉన్నటువంటి కండిషన్స్, మిగతా ఆర్టికల్స్ ఉన్న కండిషన్స్ దీనికి వర్తిస్తాయి ఉంటుంది. దాని తర్వాత 199లో మీకు ఈ అఫీషియల్ పోస్టల్ ఆర్టికల్స్కి సంబంధించి పోస్టేజ్ డ్యూ ఉంటే ఎంత అమౌంట్, సింగిల్ డెఫిషియన్సా డబుల్ డెఫిషియన్సా అనేది అడుగుతారు. అంటే మామూలుగా పోస్టేజ్ అయితే డబుల్ కదా, వీటికి సింగిల్ డెఫిషియన్సీ ఉంటుందన్నమాట. నెక్స్ట్ ఈ అఫీషియల్ పోస్టల్ ఆర్టికల్స్ ఎవరు వాడతారు, ఈ సర్వీస్ స్టాంప్స్ ఎవరు వాడతారు. అఫీషియల్ పోస్టల్ ఆర్టికల్స్లో మనం వాడేది ఏంటంటే సర్వీస్ స్టాంప్స్ అనమాట. మామూలు ఆర్టికల్స్ మనం వాడేది ఏంటి, పోస్టేజ్ స్టాంప్స్ అనమాట. సరే, ఈ సర్వీస్ స్టాంప్స్ ఉపయోగించుకోవడానికి అర్హత ఎవరికి ఉంది, ప్రభుత్వ ఉద్యోగులకి, తర్వాత గవర్నమెంట్ అండర్టేకింగ్ ఉన్న వాళ్ళకి ఎవరికి అని మొత్తం ఇన్ డీటెయిల్గా ఇక్కడ చూడాలి. నెక్స్ట్ లోకల్ ఫండ్ అఫీషియల్స్ అని ఉంటుంది. అంటే ఈ అఫీషియల్ పోస్టల్ ఆర్టికల్స్ లోకల్ ఫండ్ అధికారులు పంపించవచ్చా లేదా వాళ్ళకి పంపించవచ్చా అని డిస్కస్ చేస్తామన్నమాట. నెక్స్ట్ ప్రైవేట్ వ్యక్తులకు పంపించవచ్చా, ప్రైవేట్ వ్యక్తులు వీళ్ళకి పంపించవచ్చా, ఒకవేళ పంపిస్తే ఏ విధంగా పంపించాలి, ఏ ఆర్టికల్ ఇన్సఫిషియెంట్ ఉన్నా పర్లేదు, ఏ ఆర్టికల్ కంపల్సరీగా ప్రీపెయిడ్ ఉండాలి అనే అంశాలు ఇక్కడ వచ్చేస్తాయి మనకు. దాని తర్వాత ఇక్కడ మనకు క్యాంపు బ్యాగ్, స్పెషల్ బ్యాగ్ గురించి కూడా ఇక్కడ డిస్కస్ చేస్తాం. ఒకవేళ అమౌంట్ డ్యూ ఉన్న వాటిని ఏం చేస్తారు అనేది మొత్తం అఫీషియల్ పోస్టల్ ఆర్టికల్స్. ఇందు నుంచి అట్లీస్ట్ మీకు కంపల్సరీగా ఒక క్వశ్చన్ వస్తుంది దీని నుంచి ఈజీగా. నెక్స్ట్ 10th లెసన్ మీకు ఏముంటుందంటే ప్రొహిబిటెడ్ ఆర్టికల్స్ ఉంటుంది. ప్రొహిబిటెడ్ ఆర్టికల్స్ మీకు వచ్చేసి సెక్షన్ 4, ఇది సెక్షన్ 3, ఇది సెక్షన్ 4. ఈ ప్రొహిబిటెడ్ ఆర్టికల్స్ మీకు 209 నుంచి స్టార్ట్ అవుతుంది, 214 వరకు ఉంటుందండి. 209లో ఏముంటుందంటే జనరల్ ప్రొహిబిషన్ అని ఉంటుంది. అంటే చట్టవిరుద్ధమైనటువంటి ఆర్టికల్స్ మనం పంపించరాదు. చట్టవిరుద్ధం అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు అశ్లీలత కానీ, అంటే సెక్షువల్గా ఉన్నటువంటి ఫిగర్స్ కానీ, పెయింటింగ్ కానీ ఏదైనా ఉంటే అటువంటి ఆర్టికల్ని పంపించకూడదని. ఇంకా చెప్పాలంటే మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా బ్యాన్ చేసినటువంటి న్యూస్ పేపర్, బ్యాన్ చేసినటువంటి బుక్ ఉంటుంది, దాన్ని కూడా పంపించకూడదు అంటారు. దానికి చట్టం కూడా ఉంది కదా మనకు, ప్రెస్ అండ్ రిజిస్ట్రేషన్ ఆఫ్ బుక్స్ యాక్ట్ 1867. దాని ప్రకారము బ్యాన్ చేసినటువంటి బుక్స్ని, పేపర్స్ని పంపించరాదు. తర్వాత ఫ్లేమబుల్ అంటే మంటగలటువంటి పదార్థాలని, కత్తుల్ని, కటార్లని, గొడవలి, తర్వాత గుండు పిన్నుల్ని ఇట్లాంటివి పంపించకూడదు అని ఉంటుంది. అవల్ల జనరల్ ఇవే కాక చాలా వస్తాయి మనకు, ఆల్మోస్ట్ ఒక 15 దాకా వస్తాయి మనకి జనరల్ ప్రొవిజన్స్లో. అన్నీ నేర్చుకోవాల్సింది. అంటే ఒకవేళ ద్రవ పదార్థం ఉంటే ఎంతవరకు పంపిస్తారు, ఎన్ని ఫారెన్ హీట్ వరకు దాన్ని అలౌ చేస్తారు, స్పిరిట్ ఫ్లాషింగ్ పాయింట్ ఎలా ఉండాలా, ఈ అంశాలు ఇక్కడ వచ్చేస్తాయి మనకు. పెట్రోలియం రూల్స్ అన్నీ కూడా ఇందులో మీకు చట్టాలు కూడా వస్తాయి. 1884, 1908 చట్టము, తర్వాత 1930 ఈ చట్టాలు కూడా వస్తాయి.
అవి కూడా నేర్చుకోవాలి. తప్పదు, ఇప్పుడైతే తప్పదండి, నేర్చుకోవాల్సింది. ఇంతకుముందు అలా కాదు, ఇప్పుడు అంతా అప్డేటెడ్ అయినారు కాబట్టి. ఇంకోటి, పేపర్ తయారు చేసే వ్యక్తి, డిపార్ట్మెంటల్ వ్యక్తి అయితే నో ప్రాబ్లం, కానీ బయట డైరెక్ట్ రిక్రూట్మెంట్ వచ్చి ఉంటాడు కదా ఐఏఎస్ ఆఫీసర్ వాళ్ళ డిపార్ట్మెంట్లోకి, వాళ్ళు తయారు చేస్తే కష్టం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏపీ పేపర్ అలాంటి క్యాండిడేట్ తయారు చేశాడు అనమాట మనకు. సరే, ఇది మీకు ప్రొహిబిట్ 209, 210, తర్వాత 211. అంటే 210లో వచ్చేసి మీకు లోకల్ ప్రొహిబిషన్స్ వస్తాయి. అంటే స్థానికంగా ఉన్నటువంటి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా గంజాయి, కోకా, డ్రగ్స్ అంటే కదా, అటువంటి సమయంలో ఏం చేస్తారు, నిషేధం, ఎవరికి పర్మిషన్ ఉంటుందో పంపించుకోవడానికి. దాని తర్వాత 211 వచ్చేసి ఇంజూరియస్ ఆర్టికల్స్, అంటే హాని కలిగించేటువంటి ఆర్టికల్స్ ఏం చేయాలి, అంటే గుండు పిన్ని కానీ లేదా ఏదైనా బాణసంచ పెట్టి ఉంటుంది. తర్వాత ప్రొహిబిటెడ్ డ్యూరబుల్ ఆర్టికల్స్, అంటే నిషేధం ఉన్నటువంటి ఆర్టికల్స్ వస్తే ఏం చేయాలి, ఒకవేళ నిషేధం ఉందో లేదో డౌట్గా ఉంటుంది, అప్పుడు ఏం చేయాలా అనేది ఉంటుంది. 213 వచ్చేసి ప్రీజుడిషియల్, అంటే లా అండ్ ఆర్డర్కి డిస్టర్బెన్స్ కలిగించేటువంటి, విఘాతం కలిగించే ఆర్టికల్స్ వస్తే ఏం చేయాలి. 214 వచ్చేసి ఒకవేళ ఆర్టికల్ పైన మనకు ఎటువంటి రాతలు, వేరే ఇతర రాతలు, ఒక అడ్రస్ కాకుండా ఇతర రాతలు అంటే ఏం చేయాలి 214. ఇందు నుంచి డెఫినెట్గా ఒక క్వశ్చన్ పడుతుంది అనమాట మనకు, ఇది ప్రొహిబిటెడ్ ఆర్టికల్స్ నుంచి. సో ఇది మనకు ఈ పిఓ గైడ్ 1 నుంచి వస్తుంది అనమాట ఇక్కడ వరకు. సో నెక్స్ట్ మీకు ఉండేది ఏంటంటే పిఓ గైడ్ 1 తర్వాత చూసుకోండి, ఇదంతా మీకు సెక్షన్ 1, ఇది సెక్షన్ 3, ఇది సెక్షన్ 4. సెక్షన్ 2 అనేది మీకు లెటర్ అండ్ పార్సల్ పోస్ట్. సెక్షన్ 2 ఉండేది మీకు లెటర్ అండ్ పార్సల్ పోస్ట్ గురించి ఉంటుంది, సెక్షన్ 2. సరే, ఇప్పటి వరకు డిస్కస్ చేసింది. దీని తర్వాత మనకు ఉండేది ఏంటంటే ఇదే పిఓ గైడ్ 1 వరకు ప్రోడక్ట్ అండ్ సర్వీస్ అని ఇచ్చాడు. ప్రోడక్ట్ అండ్ సర్వీసెస్ గురించి ఇచ్చాడు. ఈ ప్రోడక్ట్ అండ్ సర్వీసెస్ ఇస్ నథింగ్ బట్ లెటర్ అండ్ పార్సల్ పోస్ట్ అనమాట. ప్లస్ బియాండ్ దాటి కూడా ఉంటుంది, ఎక్కువ లెటర్ అండ్ పార్సల్ పోస్ట్ గురించి ఉంటుంది. కాబట్టి ఈ ప్రోడక్ట్ అండ్ సర్వీసెస్లో మనం ఏమేమి డిస్కస్ చేస్తామంటే, మీకు సిలబస్లో ఏమేమి ఇచ్చాడంటే, ఒకటి మెయిల్స్ ఇచ్చాడు, మెయిల్స్. తర్వాత బ్యాంకింగ్ అండ్ రెమిటెన్స్ అని ఇచ్చాడు, బ్యాంకింగ్ అండ్ రెమిటెన్సెస్. నెక్స్ట్ వచ్చేసి మీకు ఇన్సూరెన్స్ గురించి ఇచ్చాడు, బ్యాంకింగ్ అండ్ రెమిటెన్స్. నెక్స్ట్ ఇన్సూరెన్స్ గురించి. నెక్స్ట్ స్టాంప్స్ గురించి ఇచ్చాడు. నెక్స్ట్ బిజినెస్ గురించి ఇచ్చాడు. బిజినెస్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మెయిల్స్ అంటే మనము 3 రకాలుగా చదువుకోవాల్సి ఉంటుంది మెయిల్స్ని. డొమెస్టిక్ మెయిల్స్, 2 ప్రీమియం ప్రొడక్ట్స్, 1 డొమెస్టిక్ మెయిల్స్, 2 ప్రీమియం ప్రొడక్ట్స్, 3 ఇంటర్నేషనల్ మెయిల్స్. డొమెస్టిక్, ప్రీమియం, ఇంటర్నేషనల్ మెయిల్స్. అంటే ఈ మెయిల్స్, డొమెస్టిక్ మెయిల్స్ అంటే మనకు స్థానికంగా, అంటే మనకు లోకల్గా అనమాట, విత్ ఇన్ ఇండియా. సో డొమెస్టిక్ మెయిల్స్ మనకు మామూలుగా మెయిల్స్ ఎన్ని రకాలంటే 10 రకాలని చెప్పాలి. మీకు అర్థం కావడం కోసం మెయిల్స్ని ఇట్లా 3 రకాలుగా డివైడ్ చేస్తాం. ఒకటి డొమెస్టిక్, 2 ప్రీమియం ప్రొడక్ట్స్, 3 ఇంటర్నేషనల్ ప్రొడక్ట్స్. సో డొమెస్టిక్ లేదా దీని ట్రెడిషనల్ ప్రొడక్ట్స్ అంటారు. అందులో మీకు 10 రకాలు ఉంటాయి. ఏవేవి? లెటర్ కార్డు, పోస్ట్ కార్డు, బుక్ ప్యాకెట్ కంటైనింగ్ ప్రింటెడ్ బుక్స్, బుక్ ప్యాకెట్ కంటైనింగ్ పీరియాడికల్స్, రిజిస్టర్డ్ న్యూస్ పేపర్, శాంపుల్ అండ్ ప్యాటర్న్ ప్యాకెట్స్ మనకు వచ్చిన తర్వాత పార్సల్స్. ఇవల్ల వీటిలో మనకు మొత్తం 10 రకాలు వస్తుంది. దీంట్లో డొమెస్టిక్ అండ్ ట్రెడిషనల్ ప్రొడక్ట్. మెయిల్స్ ఎన్ని రకాలంటే 10 రకాలని చదువుకోవాల్సి ఉంటుంది. దీంట్లో బ్లెండెడ్ టెస్ట్ కూడా డొమెస్టిక్లో మనకు లెటర్ కార్డు, పోస్ట్ కార్డు. లెటర్ కార్డు, పోస్ట్ కార్డు వచ్చేసి మీకు ఫస్ట్ క్లాస్ మెయిల్స్. దాని తర్వాత మిగతా అన్ని కూడా సెకండ్ క్లాస్ మెయిల్స్. ఇది గుర్తుపెట్టుకుంటే అది వచ్చేసినట్టే మనకు. అంటే బుక్ ప్యాకెట్ కంటే ప్రింటెడ్ బుక్స్, పీరియాడికల్స్, రిజిస్టర్డ్ న్యూస్ పేపర్, తర్వాత బ్లైండ్ లిటరేచర్, శాంపుల్ అండ్ ప్యాటర్న్ ప్యాకెట్, పార్సల్స్. ఈ 7 వచ్చేసి సెకండ్ క్లాస్ మెయిల్స్. ఈ ఫస్ట్ 3 వచ్చేసి మనకు ఫస్ట్ క్లాస్ మెయిల్స్, లెటర్ కార్డు, పోస్ట్ కార్డు. సో తేడా ఏంటంటే ఫస్ట్ క్లాస్ మెయిల్స్కి ఎయిర్ సర్చార్జ్ ఉండదు, సెకండ్ క్లాస్ మెయిల్స్కి ఎయిర్ సర్చార్జ్ ఉంటుంది. ఏ విధంగా ఉంటుంది, ఎన్ని గ్రాములకు ఎన్ని రూపాయలు అనేది మొత్తం అక్కడ క్లాస్లో డిస్కస్ చేస్తాం. డొమెస్టిక్ మెయిల్స్. ప్రీమియం ప్రొడక్ట్స్లో మనం మొత్తం డిస్కస్ చేసేది స్పీడ్ పోస్ట్ గురించి. స్పీడ్ పోస్ట్ ఛార్జ్ ఏ విధంగా ఉంటుంది, విత్ ఇన్ లోకల్గా అయితే ఏ విధంగా ఉంటుంది, మెట్రో టు మెట్రో అయితే ఏ విధంగా ఉంటుంది, విత్ ఇన్ స్టేట్ ఏ విధంగా ఉంటుంది, ఒక రాజధాని నుంచి మరొక రాజధానికి, వన్ క్యాపిటల్ ఇంకో క్యాపిటల్కి ఏ విధంగా ఉంటుంది, విత్ ఇన్ కంట్రీ ఏ విధంగా ఉంటుంది, దాని ఛార్జెస్ గురించి, తర్వాత స్పీడ్ పోస్ట్ కొనేటువంటి అవకాశాలు ఏమేమి ఉన్నాయి అని మొత్తం ఇక్కడ ప్రీమియం ప్రొడక్ట్స్లో డిస్కస్ చేద్దాం. ఇంటర్నేషనల్ మెయిల్స్లో మనకు ఫారెన్ పంపించడం అంశాల గురించి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీకు రిజిస్ట్రేషన్ ఛార్జెస్ 17 రూపీస్ అయితే ఇక్కడ 70 రూపాయలు, ఇక్కడ ఎంబ్యాక్కి 350 రూపీస్. ఇక్కడ ఇంటర్నేషనల్ మెయిల్స్లో ఒక స్పీడ్ పోస్ట్ లాస్ అయిపోతే లేదా ఆలస్యం అయితే ఛార్జెస్ ఏ విధంగా ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ప్రీమియం ప్రొడక్ట్స్లో మనకు స్పీడ్ పోస్ట్ ఆలస్యం అయిందనుకోండి, ఏం చేస్తారు, ఆ అమౌంట్ని వసూలు చేస్తారు అనమాట మనకు. ఇక్కడ అలా కాదు, ఇంటర్నేషనల్ ప్రొడక్ట్స్లో ఇక్కడ మనకు ఒకవేళ అది ఆలస్యం అయితే డిఫరెన్స్ స్పీడ్ పోస్ట్, రిజిస్టర్ పోస్ట్ యొక్క డిఫరెన్స్ వసూలు చేయడం, లేదంటే నెక్స్ట్ ఒకవేళ దొంగిలించబడింది అనుకోండి అమౌంట్ ఇన్ ఎస్డిఆర్ అంటారు అనమాట, స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ అని. ఇక్కడ మనం రూపీస్ అంటాం కదా, ఇక్కడ ఎస్డిఆర్ అని మెన్షన్ చేస్తారు. దాన్ని ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ ఉంది కదా, IMF, అంతర్జాతీయ ద్రవ్యనిధి,
వాళ్ళు దాన్ని డెవలప్ చేశారు అనమాట. ఇప్పుడు చైనా కానీ అమెరికా, జపాన్ లాంటి కొన్ని కంట్రీస్ కరెన్సీ తీసేసుకొని వాళ్ళు ఎస్డిఆర్ని డెవలప్ చేశారు. అంటే ఒక ఎస్డిఆర్ ఇప్పుడు మన ఇండియన్ కరెన్సీలో తీసేసుకుంటే 1 ఎస్డిఆర్ ఈజ్ కూడా 100+ ఉంటుంది అనమాట. 102.4 ఉంటుంది. ఇక్కడ మెయిన్స్ డొమెస్టిక్, ప్రీమియం, ఇంటర్నేషనల్ గురించి డిస్కస్ చేస్తాం. దీని తర్వాత బ్యాంకింగ్ అండ్ రెమిటెన్స్లో ఫస్ట్ స్కీమ్స్ గురించి చదువుకోవాల్సి ఉంటుంది మనం. అంటే ఎస్బీ, ఆర్డి, టీడీ, తర్వాత కేవీపీ, ఎన్ఎస్సి, తర్వాత సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్, పీపీఎఫ్, ఇట్లా మొత్తం ఈ స్కీమ్స్ గురించి ఇక్కడ చదువుకోవాలి. దాని తర్వాత జన సురక్ష స్కీమ్స్ వస్తుంది. ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన, ప్రధానమంత్రి జీవన జ్యోతి బీమా యోజన, అటల్ పెన్షన్ యోజన. వీటితో పాటు ఐపీపీవి, తర్వాత మ్యూచువల్ ఫండ్స్, తర్వాత ఎలక్ట్రానిక్ క్లియరెన్స్ సిస్టమ్, వీటి గురించి కూడా ఇక్కడ చదువుకోవాలి, తప్పదు. నెక్స్ట్ ఇది బ్యాంకింగ్ రెమిటెన్స్లో మనం చదువుకోవాల్సింది. దాని తర్వాత ఇన్సూరెన్స్ అంటే పిఎల్ఐ, ఆర్పిఎల్ఐ గురించి. అంటే పిఎల్ఐ ఎప్పుడు స్టార్ట్ చేస్తారు? 1884 ఫిబ్రవరి 1. పిఎల్ఐలో ఎన్ని విభాగాలు ఉన్నాయి? పిఎల్ఐలో మహిళలకు ఎప్పుడు అలౌ చేశారు? అప్పుడు ఫస్ట్ ప్రీమియం ఎంత ఉంది, ఇప్పుడు ప్రీమియం ఎంత ఉంది, దానిలో రకాలు ఏమున్నాయి? 6 రకాలు మీకు. హోల్ లైఫ్ అసూరెన్స్, కన్వర్టబుల్ హోల్ లైఫ్ అసూరెన్స్, ఎండోమెంట్ అసూరెన్స్, యాంటిసిపేటెడ్ ఎండోమెంట్ అసూరెన్స్, యుగల్ సురక్ష అండ్ చిల్డ్రన్ పాలసీ. దాని మినిమం ఏజ్ ఎంత, మ్యాక్సిమం ఏజ్ ఎంత, లోన్ ఎప్పుడు ఇస్తారు, సరెండర్ ఎప్పుడు చేయాలా, బోనస్ రేట్ ఏ విధంగా ఉంటుంది, ఈ అంశాలు మొత్తం ఇక్కడ డిస్కస్ చేస్తాం. దాని తర్వాత మీకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎండోమెంట్ అసూరెన్స్ని ఏమని పిలుస్తారు? సంతోష్ అని పిలుస్తారు. హోల్ లైఫ్ అసూరెన్స్ని ఏమని పిలుస్తారు? సురక్ష. కన్వర్టబుల్ హోల్ లైఫ్ అసూరెన్స్ ఏమని పిలుస్తారు? సువిధ. యాంటిసిపేటెడ్ ఎండోమెంట్ అసూరెన్స్ని ఏమని పిలుస్తారు? సుమంగల్. తర్వాత చిల్డ్రన్ పాలసీని బల్ జీవన్ బీమా, తర్వాత యుగల్ సురక్ష. ఇట్లా ఒక్కొక్క దాన్ని ఒక్కొక్క పేరుతో పిలుస్తారు. వాటిని సేమ్ ఆర్పిఐలో ఎన్ని రకాలు, ఎప్పుడు స్టార్ట్ చేశారు, చిల్డ్రన్ పాలసీని ఎప్పుడు స్టార్ట్ చేశారు, వాటి బోనస్ రేట్స్ మొత్తం కంప్లీట్గా ఇన్సూరెన్స్లో ఇస్తాడు అనమాట మనకు. ఓకేనా? దాని తర్వాత మీకు స్టాంప్స్ అండ్ బిజినెస్. అంటే ఈ స్టాంప్స్ అనేది మనం 4th లెసన్ అంటే కంప్లీట్ చేస్తాం. దీంట్లో మీకు అడిషనల్గా దీన్ దయాల్ స్పర్శ యోజన అని వస్తుంది అనమాట. అంటే స్టాంప్స్ మీద హాబీగా ఉన్నటువంటి స్టూడెంట్స్ ఉంటారు కదా, 6th, 7th, 8th, 9th ఈ 4 తరగతుల వాళ్ళకి సర్కిల్లో ప్రతి సంవత్సరం 10 మందిని సెలెక్ట్ చేసేసి 40 మందికి స్కాలర్షిప్ ఇస్తారనమాట. 6000 ఇస్తారు ఇయర్లో వచ్చేసేసి. సో దాని గురించి ఇక్కడ డిస్కస్ చేస్తాం. ఇది మీకు ప్రోడక్ట్ అండ్ సర్వీసెస్లో బ్రీఫ్గా ఏముంటుంది, మనం ఏం చదవాలనేది. ఇవి కాక ఇంకా ఎక్స్ట్రా ఉన్నాయంటే ఇంకా ఎక్స్ట్రా చాలా ఉన్నాయి. బట్ ఓవర్వ్యూ అనాలిసిస్లో మీకు కొన్ని ఏమేమి ఉంటాయి బ్రీఫ్గా చెప్పేస్తున్నాడు అంతే. ఇది ప్రోడక్ట్ అండ్ సర్వీసెస్. సో ఇప్పుడు చెప్పిన వాటిలో మనకు ఆర్గనైజేషన్ నుంచి ఇక్కడ వరకు మొత్తం 23 క్వశ్చన్స్ ఇస్తారు. 46 మార్క్స్ ఉంటుంది అనమాట. ఓకేనా? ఇప్పటి వరకు పిఓ గైడ్ 1 అండ్ ప్రోడక్ట్ అండ్ సర్వీసెస్. ఎందుకు ప్రోడక్ట్ అండ్ సర్వీసెస్ యాడ్ చేశారు పిఓ గైడ్ 1 లేకంటే అది అప్డేటెడ్ వర్షన్ ఆఫ్ లెటర్ అండ్ పార్సల్ పోస్ట్ అనమాట. ఓకేనా? నెక్స్ట్ దాంట్లో మీకు డొమెస్టిక్ మెయిల్స్ ఫర్ ఎగ్జాంపుల్ లెటర్ తీసేసుకున్నారు అనుకో, లెటర్కి గరిష్ట బరువు ఎంత అంటాడు? 2 kgs. శాంపుల్ అండ్ ప్యాటర్న్ ప్యాకెట్ గరిష్ట బరువు 2 kgs. లెటర్ యొక్క కొలతలు ఏంటి? హైట్ ఉన్నప్పుడు ఎంత, సింగిల్ డైమెన్షన్ ఉన్నప్పుడు ఎంత, డబుల్ డైమెన్షన్ ఉన్నప్పుడు ఎంత, దాని మందం ఎంత, దాని యొక్క 0.018 నుంచి 0.18 ఉంటుంది. దాని బరువు ఎంత ఉండాలి, జిఎస్ఎం అంటే ఏంటి, తర్వాత లెటర్కి ఎన్ని గ్రాములకి ఎంత అమౌంట్ పే చేసేస్తారు, ఇటువంటి క్వశ్చన్స్. బ్రైల్ లిటరేచర్కి ఉన్నటువంటి కండిషన్స్ ఏంటి, ఆల్ ఆర్ ఫ్రీ ఎక్సెప్ట్ ఏ సబ్జెక్ట్, ఎంత 7 kg బరువు ఉండాలా. ఇప్పుడు మీకు బుక్ ప్యాకెట్, ప్రింటెడ్ బుక్స్, పీరియాడికల్స్, రిజిస్టర్ న్యూస్ పేపర్ గరిష్ట బరువు ఎంత ఉండాలి, 5 kg. బుక్ ప్యాకెట్ కొలతలు మరి వేరు దేనికి ఉంటాయి అంటే వాళ్ళు కంపేర్ చేసుకుంటూ చదువుకుంటే ఈజీగా ఉంటుంది అనమాట, పెద్ద కష్టం అయితే ఏమి ఉండదు. నెక్స్ట్ మీకు ఇప్పుడు వరకు చెప్పింది పిఓ గైడ్ 1 అండ్ ప్రోడక్ట్ అండ్ సర్వీసెస్ కలిపి 23 క్వశ్చన్స్, 46 మార్క్స్. నెక్స్ట్ మీకు ఉండేది ఏంటంటే వాల్యూమ్ 5. నెక్స్ట్ మీకు ఉండేది ఏంటంటే వాల్యూమ్ 5 ఉంటుందండి. 7 క్వశ్చన్స్ ఇస్తాడు మీకు. సో టోటల్గా మీకు వచ్చేసి 14 మార్కులు ఉంటుంది. సో వాల్యూమ్ 5లో మీకు మొత్తం టోటల్ డెఫినేషన్స్ ఉంటాయి. మొత్తం 57 డెఫినేషన్స్ ఉంటాయి. దాంట్లో అడిషనల్గా కూడా వస్తాయి అనమాట. అంటే ఏబిసిడి ఉంటుంది మీకు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తీసేసుకుంటే ఇప్పుడు ఫస్ట్ పోస్ట్ మాస్టర్ జనరల్ ఉంటుంది, సెకండ్ రూల్ వచ్చేసి ఆర్ఎంఎస్ ఉంటుంది, దాని తర్వాత సూపర్నెంట్ ఉంటుంది, దాని తర్వాత 3 డిలీట్ చేస్తారు, 4 సూపర్నెంట్ ఉంటుంది, 5 వచ్చేసి మీకు హెడ్ ఆఫీస్ ఉంటుంది, 5A వీసాట్ స్టేషన్స్ ఉంటుంది, వెరీ స్మాల్ అపర్చర్ టర్మినల్ స్టేషన్స్, 5B వచ్చేసి ఈఎస్ఎం ఉంటుంది, ఎక్స్టెండెడ్ శాటిలైట్ మనీ ఆర్డర్స్ అని, 5C వచ్చేసి హైబ్రిడ్ మెయిల్ ఆఫీస్ ఉంటుంది, 6 జనరల్ పోస్ట్ ఆఫీసెస్, 7 మనకి 7 వచ్చేసి సబ్ పోస్ట్ ఆఫీస్, 8 బ్రాంచ్ ఆఫీసెస్, 9 ట్రాన్స్లేటర్స్. ఇలాగా మీకు రూల్స్ అనేది ఉంటాయి. ఇప్పుడు మీకు 13 దగ్గర 4 వస్తాయి, 13A, 13B, 13C, 13D. దీనికి ఫారిన్ పోస్ట్కి సంబంధించిన అంశాలు వస్తాయి మనకు. 18 దగ్గర యూనిట్ బ్యాగ్ ఆఫీస్, డిస్ట్రిక్ట్ బ్యాగ్ ఆఫీస్, సర్కిల్ బ్యాగ్ ఆఫీస్, సెంట్రల్ బ్యాగ్ ఆఫీస్, మళ్ళీ 4 వస్తాయి ఇక్కడ మనకు. మళ్ళీ మీకు బల్క్ మెయిల్ ఆఫీసు, తర్వాత మాస్ మెయిలింగ్ ఆఫీసెస్, మీకు ఒక్కో దగ్గర ఏబిసిడీలు కూడా రావడం అనేది జరుగుతుంది. ఇప్పుడు 25 తీసేసుకోండి, చెక్ స్లిప్ వస్తుంది, 25A మనీ ఆర్డర్ చెక్ స్లిప్, 26 మెయిల్ బ్యాగ్స్, 26A ఎయిర్ మెయిల్ బ్యాగ్స్. మనకు అడిషనల్గా కూడా కొన్ని రూల్స్ వస్తాయి. అలాగే మనకు ఈ వాల్యూమ్ 5 వచ్చేసి రూల్స్ గురించి చదువుకోవాలి. చేంజింగ్ స్టేషన్ అంటే ఏంటి, రెస్ట్ హౌసెస్ అంటే ఏంటి, ఫేస్ అంటే ఏంటి, ఫేసింగ్ అంటే ఏంటి, బీట్ అంటే ఏంటి,
క్యాంప్ కరెస్పాండెంట్స్ అంటే ఏంటి మనకి ఇక్కడ, తర్వాత మిస్సెంట్ ఆర్టికల్స్, మిస్డైరెక్టెడ్ ఆర్టికల్స్, ట్రయల్ కార్డ్స్, తర్వాత రిజిస్టర్ బ్యాగు, పార్సల్ బ్యాగు, అకౌంట్ బ్యాగు, క్యాష్ బ్యాగు, రిజిస్టర్ బండిల్, ఇన్షూర్డ్ బండిల్, టెరిటరీ బండిల్, స్టేషన్ బండిల్, దీంట్లో మనకు తర్వాత బీఓ బ్యాగు, క్యాష్ బ్యాగ్ గురించి ఇట్లా ఇండియా, తర్వాత నోడల్ పోస్ట్ ఆఫీసెస్, కంప్యూటరైజ్డ్ రిజిస్టర్ సెంటర్ అంటే ఏంటి మనకు, ట్రాన్సిట్ మెయిల్ ఆఫీస్ అంటే ఏంటి, ట్రాన్సిట్ ఆఫీస్ అంటే ఏంటి, అంటే దిట్ షుడ్ బి కంబైన్డ్ ఆఫ్ ద పోస్ట్ ఆఫీస్ అండ్ ఆర్ఎంఎస్. సో రెండింటి గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడ చూస్తాం. సార్టింగ్ అసిస్టెంట్, సబ్సిడరీ సార్టింగ్ అసిస్టెంట్ అంటే ఎవరు, దాని తర్వాత హెడ్ రికార్డ్ ఆఫీసు, సబ్ రికార్డ్ ఆఫీసు, రికార్డ్ ఆఫీసు, వర్క్ పేపర్స్, అందులో ఇందులో ఉండేటువంటి డెఫినేషన్స్ అనమాట మనకు. సో మొత్తం తర్వాత ఆర్ఎల్ఓ, రిటర్న్ లెటర్ ఆఫీసు, 12th రూలు, తర్వాత ట్రాన్స్క్రిప్షన్ సెంటర్స్ అంటే ఏంటి, ఓకేనా. ఇట్లా మనకు వాల్యూమ్ 5 వచ్చేసి మనకు మొత్తం 50, అంటే ఈజీగా ఉంటుంది, అది కష్టం అయితే ఏముండదు. బట్ ఇక్కడ మనం ఎక్స్ట్రా నేర్చుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ అవసరం లేదు. ఎందుకు అవసరం లేదంటే ఇక్కడ ఇన్ సిలబస్లో టోటల్గా ఉంది. సో అది నేర్చుకుంటే ఇనఫ్ మనం గడబడవచ్చు. ఇక్కడ 7కి ఈజీగా చేసుకోవచ్చు. ఇక్కడ 23కి మనం బాగా చదువుకోవాలంటే ఎలాబరేటెడ్ ఇన్ఫర్మేషన్ బియాండ్ దాటిపోవాలా మనకు 46. సో టోటల్ ఇన్ మార్క్స్ ఇక్కడ 60 మార్క్స్ అనేది ఉంది మనకు. సో ఇది మనకు 60 మార్క్స్ డిపార్ట్మెంటల్ సిలబస్. సో నెక్స్ట్ మీకు ఉండేది ఏంటి, మ్యాథ్స్, అర్థమెటిక్. మ్యాథ్స్ అంటే అర్థమెటిక్ తీసుకోవాలి. అర్థమెటిక్లో మీకు మొత్తం ఎన్ని లెసన్స్ ఇచ్చాడంటే 8 లెసన్స్ ఇచ్చాడు. 8 లెసన్స్ నుంచి మీకు 10 క్వశ్చన్స్ ఇస్తారు. 10 క్వశ్చన్స్లో మనకు 20 మార్క్స్. సో ఏమేమి ఉంటాయి మీకు మ్యాథ్స్ అంటే, బాడ్ మాస్ ఉంటుంది, బాడ్ మాస్, బ్రాకెట్ ఆఫ్ డివిజన్, మల్టిపుల్, అడిషనల్, సబ్ట్రాక్ట్. బాడ్ మాస్ తర్వాత మీకు పర్సెంటేజ్ ఉంటుంది, పర్సెంటేజ్, యావరేజ్, తర్వాత ప్రాఫిట్ అండ్ లాస్, బాడ్ మాస్, పర్సెంటేజ్, యావరేజ్ గురించి, ప్రాఫిట్ లాస్ గురించి ఉంటుంది మీకు. దాని తర్వాత సింపుల్ ఇంట్రెస్ట్ ఉంటుంది. నెక్స్ట్ తీసుకుంటే మీకు టైమ్ అండ్ వర్క్, 7th వచ్చేసి మీకు టైమ్ అండ్ డిస్టెన్స్, టైమ్ అండ్ వర్క్, టైమ్ అండ్ డిస్టెన్స్. దాని తర్వాత 8th వన్ వచ్చేసి మీకు యూనిటరీ మెథడ్. ఈ 8 లెసన్స్ ఉంటాయి మీకు. బాడ్ మాస్, పర్సెంటేజ్, యావరేజ్, ప్రాఫిట్ లాస్, సింపుల్ ఇంట్రెస్ట్, టైమ్ అండ్ వర్క్, టైమ్ అండ్ డిస్టెన్స్, యూనిటరీ మెథడ్. సో ఇది కాక అడిషనల్గా ఇంకో 3 లెసన్స్. ఇప్పుడు నెంబర్ సిస్టమ్ అండ్ లెసన్ డెఫినెట్గా నేర్చుకోవాల్సిందే. సింపుల్ ఇంట్రెస్ట్ నేర్చుకుంటున్నాం అంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్, ఎందుకంటే లింక్ ఇస్తారు. సింపుల్ ఇంట్రెస్ట్ లింక్ ఇస్తున్నాడు అనుకుంటే దొరికిపోతాం అంటే అక్కడ అది నేర్చుకోవాల్సిందే. టైమ్ అండ్ వర్క్, టైమ్ అండ్ డిస్టెన్స్ ఓకే. దీంట్లో లాజిక్ కౌంటివిటీ అంటే ఎక్స్ట్రా ఉండిటీ నేర్చుకోవాలా. దాని తర్వాత యావరేజ్ నేర్చుకుంటున్నాం. సో పర్సెంటేజ్ ఇస్తున్నాడు కాబట్టి పర్సెంటేజ్కి వాడు ఏ లెసన్ లింక్ చేయొచ్చు, డిస్కౌంట్ లింక్ చేయొచ్చు, పార్ట్నర్షిప్ లింక్ చేయొచ్చు. ఇది పర్సెంటేజెస్కి వాడి ఇష్టం అనమాట. తర్వాత స్క్వేర్ ఇట్స్, క్యూబిట్స్ అంటే పర్సెంటేజ్కి మన ఇష్టం. తర్వాత సర్ట్స్ కానీ, కాబట్టి ఇది ఇండెప్త్గా నేర్చుకోవాల్సి ఉంటుంది. అంటే మనం చదువుకునే ఈజీగా ఇస్తే ఓకే, నో ప్రాబ్లం. కస్టమైజ్ చేసినప్పుడు మనకు తప్పదు కాబట్టి. దాని తర్వాత ఇదే ప్రాఫిట్ లాస్ని లింక్ చేయొచ్చు, ఇదే యావరేజ్ని లింక్ చేయొచ్చు. కాబట్టి దీన్ని డెప్త్గా నేర్చుకోవాలి మనం. సో ఇది మీకు మ్యాథ్స్, బాడ్ మాస్, పర్సెంటేజ్, యావరేజ్, ప్రాఫిట్ లాస్, సింపుల్ ఇంట్రెస్ట్, టైమ్ అండ్ వర్క్, టైమ్ అండ్ డిస్టెన్స్, యూనిటరీ మెథడ్. సో దీంట్లో ఇప్పుడు అంటే మన పేపర్ ఎక్కువ ఇచ్చాడు కాబట్టి దానికంటే ఎక్కువ బియాండ్ నేర్చుకోవడం బెటర్ అనమాట, ఓకేనా. సో దీని తర్వాత మ్యాథ్స్ 10 క్వశ్చన్స్ ఉంటుంది మీకు, 20 మార్క్స్. నెక్స్ట్ మీకు ఏముంటుంది, అర్థమెటిక్ వచ్చేసి మీకు 10 క్వశ్చన్స్ ఉంటుంది, 20 మార్క్స్ ఉంటుంది. సో దీని తర్వాత మీకు ఉండేది ఏంటంటే జీకే, జనరల్ నాలెడ్జ్. బ్యాచ్ November 17, ఎల్లుండి ఉంటుంది బ్యాచ్ 17th. జీకే వచ్చేసి మీకు 10 క్వశ్చన్స్ ఉంటుంది, 20 మార్క్స్. సో దీంట్లో మీకు ఏమి ఇస్తారంటే జాగ్రఫీ ఇస్తారు, ఇండియన్ జాగ్రఫీ అని మెన్షన్ చేస్తారు మీకు, ఇండియన్ జాగ్రఫీ. నెక్స్ట్ వచ్చేసి సివిక్స్ అంటే పౌరశాస్త్రం, పాలిటీ లాగా. నెక్స్ట్ వచ్చేసి జనరల్ జీకే, నాట్ జనరల్ నాలెడ్జ్. నెక్స్ట్ వచ్చేసి కల్చర్ అండ్ ఫ్రీడమ్ స్ట్రగుల్. 5 వచ్చేసి ఎథిక్స్ ఇచ్చేది 10 క్వశ్చన్స్, సిలబస్ ఎక్కువ. సో ఇందులో మనము దీంతో పాటు ఇంకోటి యాడ్ చేసుకోవాలి ఏంటంటే 6th వచ్చేసి కరెంట్ అఫైర్స్. తప్పదు, ఈసారి నేర్చుకోవాల్సిందే, కరెంట్ అఫైర్స్ కూడా నేర్చుకోవాల్సిందే. సో దీంట్లో మీకు ఇండియన్ జాగ్రఫీలో మనకు ఉనికి, విస్తరణ, నైసర్గిక స్వరూపము, నదులు, దాని తర్వాత నీటిపారుదల ప్రాజెక్టులు, నేలలు, శీతోష్ణ స్థితి, అడవులు, ఖనిజాలు, రవాణా వ్యవస్థ, వ్యవసాయం, ఇవన్నీ నేర్చుకోవాల్సిందే, అన్నీ నేర్చుకోవాల్సిందే, తప్పదు. ఇందులో మీకు ఎక్స్పెక్టెడ్ ఏమి అంటే నదుల నుంచి, యాక్చువల్గా మనం ఎక్స్పెక్ట్ చేసేది అంటే నదుల నుంచి, బట్ ఈసారి తలకిందులు చేశాడండి. నదుల నుంచి, ప్రాజెక్టుల గురించి, దాని తర్వాత మీకు ఇస్తే శీతోష్ణ స్థితి కానీ, లేకపోతే నేలలు ఏవి ఎక్కువ ఉన్నాయి, దాని తర్వాత రవాణా సౌకర్యాలు ఉన్నాయి. ఇక్కడ ఇండియన్ జాగ్రఫీలో అనమాట, అడవులకు సంబంధించి అంటే ఇంపార్టెంట్ అనమాట, లేక్స్, సరస్సుల గురించి. సివిక్స్ తీసేసుకుంటే మీకు పార్ట్ 3 ఫండమెంటల్ రైట్స్ ఉంది కదా, ప్రాథమిక హక్కుల నుంచి ప్రాథమిక విధులు, తర్వాత ఆదేశిక సూత్రాలు, తర్వాత లోక్సభ, రాజ్యసభ, రాష్ట్రపతి, ప్రధానమంత్రి, ఈ అంశాలను ఎక్కువగా టచ్ చేస్తాడు అనమాట సివిక్స్లో. బట్ అలా కాకుండా చాప్టర్ వైజ్గా నేర్చేసుకుందాం. అలా నేర్చుకుంటేనే బెటర్ మీకు. అంటే మొత్తం ఎన్ని భాగాలు ఉన్నాయి, ఎన్ని షెడ్యూల్స్ ఉన్నాయి, వాటిలో ఇంపార్టెంట్ ఏది, అమెండ్మెంట్స్ ఏమైనా ఇంపార్టెంట్ ఉన్నాయి,
ఎందుకంటే ఇప్పుడు అలాగే ఇస్తున్నాడు కాబట్టి. నెక్స్ట్ కల్చర్ అండ్ ఫ్రీడమ్ స్ట్రగుల్. హిస్టరీలో ఫ్రీడమ్ స్ట్రగుల్ జాతీయ ఉద్యమమే కాకుండా సిపాయిల తిరుగుబాటు, మధ్యయుగ చరిత్రలో మనకున్నటువంటి ఢిల్లీ సుల్తాన్లు, మొఘలాయలు, మహారాష్ట్ర విజృంభణ, భక్తి సూఫీ ఉద్యమాలు, తర్వాత ఓల్డ్ ఇంగ్లీష్లో ఉన్నటువంటి సింధు నాగరికత, సింధు నాగరికత, ఆర్య నాగరికత, మౌర్యులు, శుంగులు, ఖానులు, దాని తర్వాత మనకు గుప్తులు, తర్వాత బౌద్ధ మతం, జైన మతం గురించి, దాని తర్వాత హర్ష చరిత్ర గురించి, దాని తర్వాత మహమ్మదీయుల దండయాత్ర గురించి, రాజపుత్రుల గురించి. ఇది దాంట్లో ఇంపార్టెంట్ ఒక్కో లెసన్లు ఏమేమి ఉన్నాయి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ బౌద్ధ మతం తీసేసుకుని దాని చరిత్ర అన్నీ డిస్కస్ చేద్దామండి. ఈసారి ఎందుకు డిస్కస్ చేద్దామంటే ఇంకా ఎక్కడ వదలకూడదు కాబట్టి, అందులో టైం కూడా మనకు వస్తుంది కాబట్టి, ఓకేనా. దాని తర్వాత మీకు కల్చర్ అంటే డ్యాన్సెస్ గురించి, నృత్యాల గురించి ఉంటుంది అక్కడ, ఫెస్టివల్స్ అండ్ డ్యాన్సెస్ అది నేర్చుకోవాలి. జీకే అంటే మనకు అన్నీ వస్తాయి. మనకు ప్రపంచంలో పెద్దది ఏది, చిన్నవేవి, పొడవైనది ఏది, జాతీయ చిహ్నాల గురించి, తర్వాత పట్టణాల గురించి, వాటి మారిపేరు, దీంట్లో అన్ని స్పెసిఫికేషన్స్ ఉంటాయి అనమాట. స్టాక్ జీకే. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ కూడా నేర్చుకోవాల్సింది. అంటే ఇప్పుడు క్రీడలు లేటెస్ట్ వచ్చినటువంటి ఒలింపిక్స్ గురించి, నోబెల్ అవార్డ్స్ గురించి, తర్వాత ఇతర జ్ఞాన్పీఠ అవార్డ్స్, ఇట్లాంటి వాటి గురించి. సో కరెంట్ అఫైర్స్ కూడా నేర్చుకోవాల్సింది. సో ఈసారి వల్ల కవర్ చేయాల్సింది తప్పదు, ఓకేనా. సో ఇది మీకు జీకే జస్ట్ బ్రీఫ్గానే చెప్పేస్తున్నాను అనమాట. ఇది మీకు జీకేకి సంబంధించి. ఇది మీకు 20 క్వశ్చన్స్ ఉంటాయి. 10 క్వశ్చన్స్ ఉంటే 20 మార్క్స్. సో టోటల్గా ఎంత మీకు 100 మార్కులు. సో ఈ 100 మార్కులు మీ టార్గెట్ ఏంది 96. మనం చెప్పడం ఏంది మొత్తం 100కి 100 చెప్పేస్తాం ఈసారి మొత్తం టోటల్ సిలబస్. ఎందుకంటే టైం ఒకటి ఉంది, దాని తర్వాత ఎలాబరేటెడ్గా ఎక్కువ కూడా కవర్ చేయాల్సిన పరిస్థితి వచ్చేసింది. ఇంతకుముందులాగా సిలబస్లో నుంచి ఇస్తారని మనం ఊహించకూడదు. అలా ఊహిస్తే మనకి దెబ్బడిపోతాం అనమాట. ఓకేనా. సో మనకు మొత్తం 100 మార్కులకు ఉంటుంది. 100కి 100 నేర్చుకోవాల్సిందే. నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే మీకు ఎగ్జామ్స్ మెయిన్ ఇంపార్టెంట్. టాపిక్ అయిపోగానే ఈసారి ఎక్కువ ఎగ్జామ్స్ ఉంటాయి ఇంతకుముందులాగా. నెక్స్ట్ పేపర్ 2. ఇది పాస్ ఎంత మెరిట్ వచ్చేసినా కూడా నీకు పేపర్ 2 క్వాలిఫై కావాలా. పేపర్ 2లో మీకు ఏముంటుందంటే ఫస్ట్ ట్రాన్స్లేషన్ ఉంటుంది. ట్రాన్స్లేషన్ ఏముంటుందంటే మీకు ఇంగ్లీష్ టు తెలుగు 15 క్వశ్చన్స్ ఉంటుంది, 50 మార్క్స్ ఉంటుంది. తెలుగు టు ఇంగ్లీష్ 15 క్వశ్చన్స్ ఉంటాయి, 50 మార్క్స్ ఉంటుంది. తర్వాత ఎస్ఏ రైటింగ్ 10 క్వశ్చన్స్. ఒక క్వశ్చన్ ఏముంటుంది, 3 క్వశ్చన్స్ ఇస్తారు, 3లో ఒకటి రాయాలి. నెక్స్ట్ లెటర్ రైటింగ్ 3 క్వశ్చన్స్ ఇస్తారు, ఒకటి రాయాలి, 10 క్వశ్చన్స్, 50 మార్క్స్. జస్ట్ ఇది క్వాలిఫై చేస్తారు. ఓసీ, ఎస్సీ, ఎస్టీ, బీసీ వాళ్ళకు పర్సెంటేజ్ ప్రకారం ఇస్తారు కదా, 20, 18, 17 అని చెప్పేసి వస్తే సరిపోతుంది. అంటే మీకు 40% రావాలని చెప్పేస్తాడు. తర్వాత 37% ఓబీసీ వాళ్ళకి, 33% ఎస్సీ, ఎస్టీ వాళ్ళకు. దాని ప్రకారం వస్తే సరిపోతుంది. దీంట్లో మీకు తెలుగు ఇంగ్లీష్ అనేది ఈజీ అవుతుంది. మన దైనందిన జీవితంలో మనం తెలుగు లాంగ్వేజ్ కాబట్టి ఇంగ్లీష్లో మనం కన్వర్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు ఎక్కువ స్కోర్ చేసుకోవాలి ఇంగ్లీష్ టు తెలుగు. దాని తర్వాత మీరు లాజిక్ అనేది పాటించాలి. ఫస్ట్ మీకు ఇక్కడ వచ్చినవి 5 నుంచి 10 దాకా మీకు ఉంటాయి. మిగతావన్నీ లాజిక్గా పెట్టేసేస్తే ఇక్కడ క్వాలిఫై కావచ్చు అనమాట. నెక్స్ట్ ఎస్ఏ రేటింగ్లో ఎంత రాస్తే మనకు అట్లీస్ట్ 10 క్వశ్చన్స్లో 10 మార్క్స్ 10 మార్క్స్ ఇది ఒక క్వశ్చన్ 10 మార్క్స్, ఇది 10 మార్క్స్. ఇందులో మన టార్గెట్ ఏంటంటే 5 మార్క్స్. 10కి 8, 6 అవసరం లేదు. ఇందులో మన టార్గెట్ 5 మార్క్స్. సో ఇక్కడ 10 వస్తే ఇక్కడ 10 వస్తాయి అనమాట. ఇనఫ్ సాల్వ్. సో క్వాలిఫై అయిపోయినట్టే. సో ఇది మీకు పేపర్ 2కి సంబంధించి. పేపర్ 2 కూడా మీకు ఆల్రెడీ మెటీరియల్ తయారు చేసేసినాము, అందరికీ సాఫ్ట్ కాపీ కూడా పంపించేసాం, యాప్లో కూడా పెట్టేసేసాం, ఓకేనా. సో ఇది మీకు దీనికి సంబంధించి ఎంటీఎస్ సంబంధించినటువంటి సిలబస్ అనాలిసిస్ బ్రీఫ్గా, ఇండెప్త్గా పోలేదు, బ్రీఫ్గా క్లాస్ నెంబర్లతో సహా కొంచెం అటు ఇటుగా చెప్పాను. ఇది నెక్స్ట్ మీకు బ్యాచ్ వచ్చేసి నవంబర్ 17th స్టార్ట్ అవుతుంది. బ్యాచ్ వచ్చేసి మీకు నవంబర్ 17 ఎల్లుండి స్టార్ట్ అవుతుంది బ్యాచ్. సో ఈసారి మీకు కొత్తగా జాయిన్ అయిన వాళ్ళకి, తర్వాత పాత వాళ్ళకి మేము ప్రొవైడ్ చేసేటువంటి అంశాలు ఏమేమి ఉన్నాయంటే, సో బ్యాచ్ వచ్చేసి నవంబర్ 17th బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. బ్యాచ్ నవంబర్ 17th స్టార్ట్ అవుతుంది. సో కొత్త వాళ్ళకి వచ్చేసి ఫీజు 1800 ఉంటుందండి కొత్త వాళ్ళకు. పాత వాళ్ళంటే మా స్టూడెంట్స్, ఓల్డ్ వాళ్ళంటే మా స్టూడెంట్స్ 8000 ఉంటుంది. ఇందులో మీ కొత్త వాళ్ళకి ఏమేమి ఇస్తారంటే ఒక బుక్, మీ సిలబస్ సంబంధించినటువంటి ఒక బుక్, ఈ బుక్తో పాటు ఒక బిట్ బ్యాంక్, ఇక్కడ ఒక బుక్తో పాటు ఒక బిట్ బ్యాంక్ ప్లస్ సపరేట్గా సెకండ్ బిట్ బ్యాంక్ ఉంటుంది. అంటే దీన్ని మీకు తక్కువ ఉంటాయి, 200-300 ఉండే బిట్స్, ఇక్కడ ఆల్మోస్ట్ మీకు 2000 బిట్స్ ఉంటాయి. సో సెకండ్ బిట్ బ్యాంక్ 2. ఇది కాక మోడల్ పేపర్స్, ప్రీవియస్ పేపర్స్ ఒకటి, మోడల్ పేపర్స్, ప్రీవియస్ పేపర్స్, మోడల్ అండ్ ప్రీవియస్ పేపర్స్ తెలుగు. ఇది మీకు కొత్త వాళ్ళకి ఇస్తాం. బుక్ వచ్చేసేసి మీకు ఇది 500 పైన పడుతుంది.
ఈ బిడ్ బ్యాంక్ వచ్చేసేసి 300 పైన పడుతుంది. మోడల్ పేపర్స్ వచ్చేసి 300 పైన పడుతుంది. అంటే ఇక్కడ మీరు కట్టిందే 1100 దీనికి వస్తుంది మెటీరియల్కి. అంటే మీరు పే చేసేది ఎంత, క్లాసెస్కి మీరు పే చేసేది 700. ఈ 700 ఇవ్వడం వల్ల మేము ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తాం. మీకు ప్రతి టాపిక్ మీద ఎగ్జామ్ ఉంటుంది, ప్లస్ సిలబస్ ఈ ఓరియంటేషన్ సెషన్స్ ఉంటాయి. ఆ ఎగ్జామ్స్కి 300 పడుతుంది. అంటే 11, 3 1400. అంటే మీరు క్లాసెస్ వినడానికి కట్టేది ఓన్లీ 400 రూపీసే. మీకు బుక్తో పాటు ఒక బిడ్ బ్యాంక్ ఆటోమేటిక్గా అందులో వస్తుంది. సపరేట్ ఒక బిడ్ బ్యాంకు, మళ్ళీ మోడల్ పేపర్స్, ప్రీవియస్ పేపర్స్, మళ్ళీ ఒక సెట్. ఇవల్ల కొత్త వాళ్ళకి ఫ్రీగానే వస్తాయి, అన్ని ఫ్రీగానే, అంతే ఈ ఫీజులోనే వస్తుంది. ఇంక్లూడింగ్ మీకు పోస్టల్ ఛార్జెస్తో సహా మొత్తం ఇదే ఉంటుంది. సో కంప్లీట్గా ఇది ప్రొవైడ్ చేస్తాం. సో పాత వాళ్ళకంటే బుక్ ఉంటుంది కాబట్టి వాళ్ళకు బిడ్ బ్యాంక్ వస్తుంది. పాత వాళ్ళకు హార్డ్ కాపీ అండి మీకు ఇంటికి పంపించేస్తాం. రెండు ఉంటాయి ఇక్కడ, మీకు హార్డ్ కాపీ పంపిస్తాము, సాఫ్ట్ కాపీ అప్లోడ్ చేస్తాం. మళ్ళీ యాప్లో చదువుకోవచ్చు మీరు. అంటే ఎక్కడైనా బయటకు వెళ్తేప్పుడు మొబైల్లో కూడా చదువుకోవచ్చు. ప్రతిసారి బుక్ ఎంట పెట్టుకోలేదు కదా, మొబైల్లో చదువుకోవడానికి. బిడ్ బ్యాంక్, ఇంకా ఈ మోడల్ పేపర్స్ ప్లస్ ప్రీవియస్ పేపర్స్, ఇది పాత వాళ్ళకి వస్తుందండి. పాత వాళ్ళు మీరు 1000 పే చేసిన దాంట్లో ఈ 600 రూపీస్ ఇదే పడుతుంది. అంటే 400 రూపీస్ మాత్రం మీరు క్లాసెస్కి, మళ్ళీ ఎగ్జామ్స్ మీకు కూడా కండక్ట్ చేస్తాం పాత వాళ్ళకు కూడా. సో ఆల్మోస్ట్ మీకు ఇదే పడుతుంది ఎక్కువ కాస్ట్. సో ఇవల్ల ఫ్రీగానండి, కొత్త వాళ్ళకైనా పాత వాళ్ళకైనా. పాత వాళ్ళకి బుక్ ఉంటుంది, బిడ్ బ్యాంక్, మోడల్ పేపర్స్, ప్రీవియస్ పేపర్స్ సెట్ పాత వాళ్ళకి పంపించడం జరుగుతుంది. సో బ్యాచ్ ఎల్లుండి స్టార్ట్ అవుతుంది. కింద డిస్క్రిప్షన్లో మీకు నెంబర్స్ అన్నీ ఉంటాయి, ఎలా కాంటాక్ట్ కావాలని చెప్పేసి. మా ఈవినింగ్ క్లాసెస్ ఉంటాయి, 6:30 to 8:30 ఉంటుంది. మళ్ళీ మార్నింగ్ రివిజన్ క్లాసెస్ ఉంటుంది. అంటే ఈవినింగ్ జరిగిన క్లాసెస్ అర్లీ మార్నింగ్ మళ్ళీ రివిజన్ ఉంటుంది. ఎందుకు సార్ రివిజన్ పెట్టేసామంటే, ఆర్ఎన్ఎస్ వాళ్ళు సార్ మాకు మార్నింగ్ ఇబ్బంది, ఈవినింగ్ కుదరట్లేదు, వాళ్ళు 5:30, 6కి డ్యూటీకి వెళ్ళాలి కాబట్టి ఆర్ఎన్ఎస్ వాళ్ళు సెట్లో పనిచేస్తుంటారు. సో మార్నింగ్ మాకు అయితే బాగుంటుందనే ఉద్దేశంతో వాళ్ళు చెప్పడం. దాని తర్వాత మనం నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్ చేస్తే బెటర్ కాబట్టి మార్నింగ్ రివిజన్ క్లాస్ కూడా పెట్టడం జరిగింది. ఓకేనా, అందులో టైం మస్తుగా ఉంది కాబట్టి యాజ్ అర్లీ యాజ్ పాసిబుల్ జాయిన్ అవ్వండి. లాస్ట్లో జాయిన్ అయ్యి చాలామంది ఇబ్బంది పడతారు, ప్లస్ మమ్మల్ని ఇబ్బంది పెడతారు, మళ్ళీ చెప్పండి అని. దాని తొందర కాకుండా ఇప్పటి నుంచే ప్రిపేర్ అవ్వుకుంటున్నాం అనుకుని, దట్ షుడ్ బి ఈజీ టు గెట్ ఆన్. ఓకేనా, సో ఇదండి మీకు వచ్చేసేసి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసేయండి. జాయిన్ అయ్యే వాళ్ళు ఎల్లుండి లోపల ఇమీడియట్గా జాయిన్ అయిపోండి. అంటే ఫస్ట్ డే నుంచి మీరు క్లాసెస్ వింటే దట్ షుడ్ బి బెటర్ అనమాట. అంటే మనకు ఫస్ట్ డే నుంచి మీకు పూర్తిగా ఇంటెన్త్ చెప్పడము, అనాలిసిస్ చెప్పడము, ఎక్కడ చదవాలా ఎక్కడ లేదు, ఎగ్జామ్స్ స్టార్టింగ్ నుంచే రాసుకోవడం బెటర్గా ఉంటుంది. లాస్ట్లో ఏమవుతుందంటే మీకు ఇబ్బంది కలుగుతుంది అనమాట. సో ఓకేనా, సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే.